వెరికోస్ వైన్స్ తో బాధపడుతున్నారా? బుక్ యువర్ అపాయింట్మెంట్ టుడే 9069152152. నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఏదైనా సరే రాజకీయంగా కావచ్చు ఎట్లాగైనా కానీ పోటీ అనేది కూటమి వర్సెస్ వైసీపీ. సో ఈ క్రమంలో ఒకరి మీద ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. అసలు వీళ్ళకంటే కూడా ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఉన్నారు, నేనున్నాను అంటూ. సో ఆయనే మాజీ జడ్జి జడా శ్రవణ్ కుమార్ గారు. ఆయన జై భీమరావు పార్టీ అని చెప్పేసి ఓ రాజకీయ పార్టీ స్థాపించారు. గత ఎన్నికల్లో పోటీ చేశారు. కోర్స్ ఫలితాలు అనేవి ఇక మనం కొత్తగా చెప్పనక్కర్లేదు. వైసీపీకే ఘోర చేదు అనుభవం. మరి ఇక వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అయితే ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఏదైతే ప్రస్తుతం తిరుమల శ్రీవారి ప్రసాదానికి సంబంధించి వివాదం జరుగుతూ ఉందో ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అమ్మాయిల్ని అడ్డం పెట్టుకుని ఆయన గెలిచాడు అని చెప్పేసి ఒక సంచలనమైన వ్యాఖ్య. ఇది చెప్పడానికి నాకే చాలా బాధగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లా, ఆయన ఎంత నిస్వార్థంగా ఉంటారు ఏంటి అనేది. సో ఈ క్రమంలో అసలు ముందుగా ఆయన ఏం మాట్లాడారు అనేది మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి అది ప్లే చేయమ్మా. ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ విధమైనటువంటి ఇమ్మెచ్యూర్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వటం, ఇమ్మెచ్యూర్డ్ మాటలు మాట్లాడటం, వార్నింగ్లు ఇవ్వటం, నీ స్థాయికి తగ్గట్టు బిహేవ్ చేయకపోవటం ఒక వ్యవస్థని అవమానించినట్టు పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి. ఇట్స్ నాట్ కరెక్ట్. తిరుమల తిరుపతి దేవస్థానంలో మీకు సంబంధం లేని అంశం మీరు అధికారికంగా ఒక ప్రకటన చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేస్తున్నాం, కల్ప్రిట్స్ ఎవరో పట్టుకుంటాం, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మాట్లాడతామని చెప్పాలి. కానీ సనాతన ధర్మం, ఎస్సీ ఎస్టీలు, క్రిస్టియన్లు వాళ్ళు చేస్తే మీరు ఊరుకుంటారా, వీళ్ళు వస్తే ఊరుకుంటారా, వాళ్ళు వస్తే ఊరుకుంటారా అంటే కుల మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలోకి వచ్చాడు అంటే ఐ ఫీల్ వెరీ బ్యాడ్. మీలాంటి వ్యక్తులుగా ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లు వేసిందని నిజంగా ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. మీరు రాష్ట్రంలో ఎంతమంది జనసేన కార్యకర్తలు ఉన్నారో ఏంటో నాకు తెలియదు, కానీ కాస్త ఎవరైనా కాస్త కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఇలా ఉప ముఖ్యమంత్రికి చెప్పండి. ఇంకా ఆయన ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నాడు, గెలవని ఓడిపోయిన ఎమ్మెల్యే అనుకుంటున్నాడు. కాదు, ఎవరైనా సరే ఆయన ముందు ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఒక బోర్డు పట్టుకుని ఉంచండి మాట్లాడేటప్పుడు. ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్. ఎందుకు అంటే ఆ బోర్డు చూసారే నేను ఉప ముఖ్యమంత్రి అని గుర్తొస్తుంది ఆయన. సో సుగాలి ప్రీతి విషయంలో, ఈ ఆడపిల్లల మిస్సింగ్ కేసుల విషయంలో ఎమోషనల్ కనెక్టివిటీని ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకొని మీరు ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయ్యారు అని నేను అంటున్నా. ఎస్, ఆడపిల్లల విషయాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఆడపిల్ల సుగాలి ప్రీతి విషయంలో న్యాయం చేస్తానని చెప్పి తుర్మని పారిపోయినటువంటి పిరికి పందలాగా సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఆ పాపకి సిఐడి ఇన్వెస్టిగేషన్ చేయించి సిఐడి ద్వారా అబద్ధాల పునాదుల మీద కట్టినటువంటి పవన్ కళ్యాణ్ గోడని ఖచ్చితంగా కూలగొట్టి తీరాల్సిందే, నో డౌట్. ఇలాంటి వ్యక్తి ఖచ్చితంగా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి చాలా చాలా బ్యాడ్ సిగ్నల్ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ గారి విషయంలో మరొకసారి నేను వారిని కోరుతున్నా, దయచేసి మీరు ఇప్పుడు మిస్ అయిన కేసుల విషయంలో పట్టించుకోండి. గత సంవత్సరం మిస్ అయిన కేసులు మీరు అన్నట్టుగా 20,000 మంది అమ్మాయిలను తీసుకురండి. ఎక్కడున్నారు ఎవరు అమ్మాయిలను తీసుకొచ్చి ప్రజలకు అప్పచెప్పాలని డీజీపీతో రివ్యూ మీటింగ్ పెట్టి దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. చేయకపోతే 5 సంవత్సరాల పాటు నేను ఇదే మాట్లాడతాను. ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఇప్పుడు ఆయన పాయింట్స్ తీసుకున్నారు కదా, కుల మతాల మధ్య చిచ్చు అన్నారు. అసలు పవన్కి సంబంధమే లేదని అన్నారు. తిరుపతి అంశం పవన్ కళ్యాణ్ గారికి సంబంధమే లేదట. మరి అది ఎలా ఉండదో ఏంటో అన్నీ మాట్లాడదాం. ముందు అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఒకసారి బయట ఏమా ఇదే మీరు ఊహించండి. ఇంకా ఏ ధర్మం మీదైనా సరే ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగిన, ఒక మస్జిద్ మీద జరిగిన దేశం అల్లకల్లోలం చేసేస్తారు, ప్రపంచం అంతా మాట్లాడతారు, గ్లోబల్ న్యూస్ అయిపోద్ది. కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు. ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ఇది ఒక్కరు నిందించట్లా, అసలు మీరు ప్రస్తావన చేయకూడదు, ఇది తప్పు, ఇది మాట్లాడకూడదంటే ఎట్లా? ఇదే వేరే మతానికి మీరు అన్వయిస్తారా? నేను అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడిని. సో విన్నారు కదా, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఫుల్ వీడియో కూడా దాదాపు మీరు వినే ఉంటారు. ఆయన చర్చిల పైన, మసీదుల పైన దాడి చేస్తే ఈ విధంగా ఊరుకుంటారా అనే పదం అన్నారు తప్ప ఎస్సీ ఎస్టీ అనేది ఆయన ఎక్కడ రేస్ చేయలే. అట్లాగే
పవన్ గారికి సంబంధం లేదని చెప్పేసి అన్నారు. సో ఇది జడా శ్రవణ్ కుమార్ గారి అభిప్రాయం. మరి జన సైనికులకి కొంతమంది కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు అయినా సరే వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి, మీరు ఉప ముఖ్యమంత్రి, ఆయన ఇంకా ఓడిపోయాను అని చెప్పేసి భావంలోనే ఉన్నాడు అని చెప్పేసి జడా శ్రవణ్ కుమార్ గారు చెప్తున్నారండి. సో ఇది టాపిక్ ఈరోజు. దీనిపైన మనతోటి చర్చలో పాల్గొనబోతున్నారు విజయ్ కిరణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే నక్కా రజనీ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అలాగే రాజకీయ విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు, అలాగే వైసీపీ తరపు నుంచి మరికొద్దిసేపట్లో పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. ముందుగా రజనీ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మేడం విన్నారు కదా, మరలా నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, చెప్పండి మీ రియాక్షన్ ఏంటండి? సార్ ఇక్కడ నేను కూడా 2-3 సార్లు ప్లే చేసుకొని విన్నాను సార్, ఎందుకంటే సీనియర్ అడ్వకేట్ కదా, ఒకవేళ అంత కరెక్ట్ గా చెప్పకుండా ఉండరు ఆయన అంటూ నేను మళ్ళీ 2-3 సార్లు వినడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అనే పదం అసలు ఎప్పుడు ఎక్కడా కూడా ఆయన తీసుకురాలేదు. కేవలం మీ మతాల మీద జాడులు జరిగితే ఇలాగే చూస్తూ ఊరుకుంటారా అనేటటువంటి ఒక పదం అయితే వాడడం జరిగింది. అంటే అన్ని మతాలని కాపాడవలసిన బాధ్యతలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇప్పుడు క్రిస్టియన్ ధర్మం మీద ఇబ్బంది జరిగినా వాళ్ళు పోరాడతారు, ముస్లింస్ కి ఇబ్బంది జరిగినా పోరాడతారు. సో అదే రకంగా హిందూ ధర్మం, వారి మతం హిందూ మతం, అది చెప్పుకోవడానికి భయపడాల్సిన పని లేదు, సిగ్గుపడాల్సిన పని లేదండి, దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయం కోసం వాళ్ళ మతాన్ని దాచిపెట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదండి. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఒక కాషాయ వస్త్రాలు ధరిస్తున్నటువంటి ఒక హిందువు, ఒక సన్యాసిని, ఆయన చక్కగా ఆయన సుపరిపాలన అందించారు, ఉత్తరప్రదేశ్ అంతా సుభిక్షంగా ఉంచారు. సో ఇతను కూడా ఇతను హిందూ అన్నమాట, కానీ అన్ని ధర్మాలని కాపాడుతాడు, అన్ని మతాలకి ప్రయారిటీ ఇస్తాడు. ఎంత ప్రయారిటీ ఇస్తాడు, క్రిస్టియానిటీకి ఎంత ప్రయారిటీ ఇస్తారంటే తన భార్య క్రిస్మస్ రోజు పండగ చేసుకున్న, క్రిస్టియానిటీ ధర్మాన్ని పాటించిన, లేకపోతే ఆవిడ బైబుల్ చదివిన, ఆవిడ బైబుల్ శ్లోకాలు ఈయన విన్న, ఈయన కూడా చాలా మీటింగ్ లో బైబుల్ సూక్తిని అని చెప్తుంటాడు. తనను తాను తగ్గించుకునుట ఇచ్చుకునుట అనే శ్లోకం కేవలం ఒక బైబుల్ సూక్తిదే. సో యేసుప్రభు ఎంత గొప్పవాడైనా తగ్గాల్సిన చోట తగ్గుతుంటాడు. అటువంటి పదనలోనే నేను వెళ్తున్నానని కూడా ఆయన ఎన్నోసార్లు చెప్తారు. అలా చెప్పిన వ్యక్తి ఒక క్రిస్టియానిటీని అవమానపరిచినట్ట? క్రిస్టియానిటీ అంటే నచ్చకపోతే తన భార్యను ఎందుకు స్వీకరిస్తారు? తన భార్యకి ఎందుకు క్రిస్టియానిటీ ఉంటుంది ఈ రోజుకి? సో ఒక ధర్మము, ఒక కులము, ఒక మతము ఆయన ఇప్పుడు పట్టించుకోరన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తుంది. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే సనాతన ధర్మానికి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు ఎక్కడెక్కడో రాజకీయ నాయకులు మాట్లాడటం ఏంటి, నిత్యం గుళ్ళకెళ్ళేటటువంటి భక్తులు, దేవుడి మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి కదా అన్నారు. సో దాంట్లో తప్పేం అనిపించలేదండి. అదే రకంగా అంతకుముందు కూడా సార్ చెప్పారు, ఏదైతే టీటీడీ బోర్డు నెంబర్లు అంటే దర్శనాలకి టికెట్లు ఇవ్వడమా, లేకపోతే టీటీడీ బోర్డు హోదాను అనుభవించడమా, ఇది కాదు. తప్పు జరిగినప్పుడు ప్రశ్నించాలి, ప్రశ్నించకపోతే ఎందుకు మీకు ఈ హోదాలు, ఎందుకు మీకు ఈ బోర్డు నెంబర్లు? సో ఇవనేది కరెక్ట్ పద్ధతి అండి. సో ఆయన ఎక్కడా కూడా తప్పుగా ఉచ్చరించరు. ఆయన సీఎం, డిప్యూటీ సీఎం, ఆయన 21 చోట్ల గెలిపించుకున్న వ్యక్తి, 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి, ఇవన్నీ ఆయన ఆలోచించారు సార్. ఏది ధర్మమో అదే మాట్లాడు. జగన్ నువ్వు ధర్మంతో పెట్టుకున్నావు, జగన్ 151 సీట్లు వచ్చినా నువ్వు ఒకటి కోల్పోతావేమో, ఎందుకు జగన్ నువ్వు ధర్మంతో పెట్టుకున్నావు అన్నారు. ఆ రోజు ఆయన 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి, ఒక్క ఎమ్మెల్యే కూడా ఆయన దగ్గర లేని వ్యక్తి, అయినా సరే ధర్మంతో పెట్టుకుంటే ఏ గతి పడతాడో జగన్మోహన్ రెడ్డికి కాలజ్ఞానం చెప్పిన ఒక బ్రహ్మం గారు లాగా ముందుగానే చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు, అరే ఈయనే 2 చోట్ల ఓడిపోయినాడు, ఆయనకి ఒకటి పోయిద్దంటే సింగిల్ డిజిట్లు 15తో ఎలా మిగులుతారు, డబుల్ డిజిట్తో అసలు అది అవుతుందా, ఎవరు ఊహించలేదు సార్. అది కూడా చెప్పాడు, ఒకటి కోల్పోతే 15తో మిగిలిపోతావేమోనని. ఒక 50-70 కనీసం ఎస్టిమేషన్ సార్. ఎలా సార్ ఊహించగలుగుతారు 15 సీట్లు వస్తాయని? ఇంకా తగ్గి 11కి వచ్చినాయి సార్. సో అంత గొప్ప దివ్య జ్ఞానం గల వ్యక్తి ఒక మాట ఉచ్చరించారు అంటే అది హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి జరుగుతున్న అవమానం. ఈరోజు అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టారు, రాములు వారి శిరచ్ఛేదనం చేశారు, లేకపోతే ఆంజనేయ స్వామి చెయ్యి నరికేశారు, ఒక విగ్రహమే కదా, ఒక చెక్క రథమే కదా అంటూ కుట్టి పడేసిన తరుణాలు ఉన్నాయి సార్. వీటన్నిటికంటే మించి మొన్నటి రోజు ఒక పూజారి గారిని కొట్టడం జరిగింది, చంప మీద కొట్టడం జరిగింది. హిందువులు ఓర్పు గలవాళ్ళు, అన్ని చోట్ల ఓర్చుకుంటారు, ధర్మాన్ని కాపాడతారు, లేకపోతే ఒక గాంధీ తత్వంతో పోతానే ఉంటారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, ఆయుధం పట్టిన వాడే హిందువు. ఎందుకంటే అది ధర్మ పరిరక్షణతో ఎప్పుడైతే కురుక్షేత్రంలో గాని, ఎప్పుడైనా భగవద్గీతలో గాని పొందుపరిచిన విషయాలు. కానీ అదే బైబిల్లో గాని, ఖురాన్లో గాని పాపులను క్షమించుడు అని మాత్రమే ఉంటుంది సార్. ఏ పాపినైనా క్షమించుడు, పాప పరిహారం ఉంటుందంటారు. కానీ ఒక యుద్ధం ప్రకటించినప్పుడు అర్జున్ లాంటి వాడే యుద్ధం చేయడానికి వణికినప్పుడు కృష్ణుడు ఉపదేశిస్తాడు, ఇది కర్తవ్యం, ఇది కర్మ సిద్ధాంతం అని.
సో అటువంటి పరిస్థితుల్లో హిందువులు ఇంత ఓర్పుగా ఉన్నా గానీ ఇంకా కూడా రెచ్చగొడితే అది ఎంత దూరం దారి తీస్తుంది, ఎందుకు రెచ్చగొడతారు, ఎందుకు అంత ఇబ్బందికర పరిస్థితులు అంటారు. పంది కొవ్వ. ఏ రోజు సార్ అన్న నోట్లోంచి ఆ పదం వచ్చింది లేదో మేము ఇంతవరకు వినింది లేదు. అంత ఆక్రోషణకి లోనయ్యాడు ఆయన ఓపెన్ గా. నువ్వు అసలు బుళ్ళు బలుపా నీకు, అసలు నువ్వు పంది కొవ్వు గొప్పదా నీకు, మా తిరుపతి లడ్డుని నువ్వు వెటకరిస్తావా అంటూ మాట్లాడిన స్టేట్మెంట్ నిజంగా ఆయనలోని ఒక భావోద్రేగాన్ని రెచ్చగొట్టినట్టండి. నిజంగా ఆయన తనని తాను తమాయించుకోలేని పరిస్థితిలో ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే ఆయన దానికంటే ఇంకో స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారండి. ఆడపడుచుల్ని లేదా ఆడపిల్లల్ని అడ్డం పెట్టేసుకొని ఆయన గెలిచారు అని చెప్పేసి. సార్ ఆడపడుచుల్ని రాజకీయాలకి వచ్చే వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా త్యాగ గుణం ఉండాలి, లేకపోతే సేవా దృక్పథం ఉండాలని ఎమ్మెల్యే కండువా అంటే ఒక రాజకీయ కండువా కప్పుకున్నాక వీళ్ళు ఎమ్మెల్యేగా గెలవాల్సినప్పుడు చేసే పని మీరు గమనించండి. తమ్ముడు సినిమానో తొలి ప్రేమ సినిమానో వచ్చిన డబ్బుల్ని కలెక్షన్ ని బోర్డర్ సైనికులకి తన తండ్రి చేత ఇప్పించారు. వకీల్ సాబ్ లో కూడా చాలా మంది ఎవరైతే హీరోయిన్లు కూడా చెప్పారు, ఎక్కడ మాకు ఇబ్బందికర పరిస్థితులున్నా అన్నగా వచ్చి నిలబడతాడు కళ్యాణ్ బాబు అని. సార్ ఇప్పుడు వచ్చిన గుణాలు కాదు. ఏదైతే సుగాలి ప్రీతి విషయంలో కూడా సిబిఐ ఎంక్వైరీ అంటే మీకు తెలుసు, ఆయిషా మీరా హత్య కేసులో కూడా సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది సార్. సిబిఐ ఎంక్వైరీ అంటే ఇక మనం ఏమీ చేయలేము, అది ప్రాసెస్ ద్వారా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులు వాళ్ళ కూతురు పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టిన ఇంకా పొడిగిస్తూనే ఉన్నారు సార్. సో సిఐడి ఎంక్వైరీ ద్వారా తొందరగా న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో త్వరితగతిన న్యాయం చేయాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పం సార్, ఒక గొప్ప సంకల్పం. ఇదైతే సిఐడి కాస్త తొందరగా చూడండి, ఆ రోజు ఏముంది ఇదంతా చెప్పొచ్చు. సిబిఐకి ఎలా చెప్పగలుగుతారు సార్? సిబిఐలో ఒక కేసు పట్టుకుంటుంది 5 ఏళ్ల 10 ఏళ్ల. వివేకానంద రెడ్డి గారిని కేసుని ఏం పరిగెట్టించాం, 7తో ఎందుకు ఆపైంది, 9-10 ఎందుకు పోలా? సో అందుకనే సిఐడి ద్వారా త్వరితగతిన విచారణ జరగాలి, న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మొన్న కూడా ఆ తల్లిని ఇంకొక కూతురుని ఇద్దరిని పిలిపించి పరామర్శించారు. ఆడబిడ్డలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఆయనకి లేదు సార్. ఆయన కొన్ని సిద్ధాంత పరంగా చేస్తాడు, ఆ సిద్ధాంతాలకు విరుద్ధంగా వచ్చినప్పుడు రాజకీయాన్ని కూడా లెక్క చేయడు. ఆయన పద్ధతులు ఆయన సంబంధించిన అన్ని డిఫరెంట్ గా ఉంటాయి సార్. ఈ రాజకీయం అనేది మాకు తెలియదు కానీ ఒక మంచి నాయకుడు సార్, ఆడబిడ్డల పట్ల అన్నగా నిలబడిన ఒక వ్యక్తి సార్. ఈ రోజు హిందూ ధర్మాన్ని పరిరక్షించే ఒక మహోన్నత శక్తిగా మేము భావిస్తున్నాం సార్. ఈ 5 సంవత్సరాలు ఇలాగే మాట్లాడతానంటున్నారు ఆయన. సార్ మాట్లాడాలి సార్. ప్రతిపక్షంలో ఉన్న ప్రతి వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఇలా చేయాలి పవన్ కళ్యాణ్ గారు, మీరు అలా చేయాలి. విమర్శిస్తాం వేరు, చెప్పని మాటలు కూడా అనడం వేరు కదా సార్. ఆయన చెప్పని మాటలు అంటే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అనే పదం వాడారు, ఆయన అసలు పొరపాటును కూడా వాడరు సార్. అసలు వాళ్ళని ఎక్కువ దగ్గర తీసుకుంటారు, ముస్లింస్ కి ఎక్కువ ప్రయారిటీ కల్పిస్తారు, అవన్నీ అందరికీ తెలుసు సార్. సో అనని పదాలు అన్నారు అంటే అది రివైండ్ చేసుకొని చూసుకుంటారు సార్, అది వన్ ఆఫ్ ద థింగ్. ఇంకొకటి ఏంటంటే ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఏదైతే లక్ష్మణ్ రావు అన్న గానీ లేకపోతే ఇంకొకళ్ళు గానీ, వీళ్ళందరూ కూడా ప్రశ్నించాలి సార్ ప్రభుత్వాన్ని. ప్రభుత్వం ఇలా చేయలేదు అలా చేయండి అని ప్రశ్నించండి, తప్పులేదు. ఎందుకంటే వాళ్ళ ప్రజల గొంతుగా వాళ్ళు రావాలి బయటికి. ఎందుకంటే 11 చోట్ల పోటీ చేసినప్పుడు అసెంబ్లీలో కూర్చొని సమస్యల గురించి ప్రశ్నించినప్పుడు ఎవరో ఒకళ్ళు ప్రశ్నించాలి. ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్న కరెక్ట్. 30,000 పైచీలు ఆడబిడ్డలు తప్పిపోయారు, దాని గురించి చేయండి అని చెప్పారు. సో చూడండి, జడా శ్రావణ్ కుమార్ గారు అడుగుతున్నారు, ఒక సీనియర్ అడ్వకేట్, మీరు దాన్ని తొందరగా చేయండి, కంప్లీట్ చేయండి, అవతలతో అడిగించుకోవడం ఎందుకని ఆయన అనుకోవచ్చు, దాంట్లో తప్పులేదు సార్. ఇలాంటి విమర్శలు ఉండాలి, లేకపోతే ఇంకో కొన్ని ప్రశ్నలు కూడా సంధించాలి. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి సార్. దాన్ని ఇంకొక వేరేజ్యంగా ఆయన ఎప్పుడు చూడరు. ఆయన అడ్వకేట్ ప్రొఫెషన్ కి కానీ ఆయనకి కానీ ఎక్కువ గౌరవం ఇస్తారు సార్. రైట్. విజయకిరణ్ గారు నమస్తే అండి. సార్ నమస్తే. జడా శ్రవణ్ కుమార్ గారు కామెంట్స్ విన్నారు కదా, సో మీ సైడ్ నుంచి దాని రియాక్షన్ ఏంటండి? మీకు ప్యానెల్ సభ్యులకి అలాగే ఆదాన్ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం అండి. నమస్కారం. జడా శ్రావణ్ కుమార్ గారు గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కూడా అనేకమైనటువంటి ఉద్యమాలు చేశారు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద స్పందించారు. మంచి పద్ధతి. అది కొనసాగింపుగా నేనేమనుకున్నానంటే, సహజంగా జడా శ్రావణ్ కుమార్ గారు ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఆరోపణలు చేస్తారేమో అనుకున్నాను. కానీ ఇక్కడ చేసిన ఆరోపణలు ఎలా ఉన్నాయంటే, కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం ద్వారా ఆయన వార్తల్లో ఉండొచ్చు, నేను కంటిన్యూగా ప్రజల్లోకి మీడియా మెయిన్ స్ట్రీమ్ అంటే గతంలో శ్రావణ్ కుమార్ గారి ఫోటోనే పట్టించుకోనేటువంటి సాక్షి మీడియాలో, ఈహా ఛానల్లో కూడా ఈ రోజున ఆయన లైవ్ పెట్టి గంటలు లైవ్ కవరేజ్ ఇస్తున్నారంటే దీని వెనక ఉన్నటువంటి అర్థం ఏంటో, పరమార్థం ఏంటో అర్థమవుతా ఉంది. అయితే ఆయన విమర్శించడాన్ని మనం
పెద్దగా డిస్ప్యూట్ తప్పుపట్టలేదు చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఆయన చేసినటువంటి విధానం, చెప్పినటువంటి మాటలు, తిరుపతి లడ్డూకి లేదు సుగాలి ప్రీతికి వీటన్నిటిని మాట్లాడుతూ మధ్యలో ఎస్సీ ఎస్టీలు ఇవన్నీ అంటే ఎప్పుడు కూడా ఒక బాధితులు అనే ట్యాగ్ వేసుకొని ఎస్సీ ఎస్టీలు నిలబెట్టేటువంటి ప్రయత్నం. నిజంగా శ్రావణ్ కుమార్ గారు మాట్లాడదలుచుకుంటే ప్రభుత్వాన్ని విమర్శించడానికి అవకాశాలు ఉంటాయి. సహజంగా అన్ని ప్రభుత్వాలు రాగానే వెంటనే మెకానిజం స్టార్ట్ అవ్వదు. కొన్ని వాటి మీద అడగొచ్చు. వాటిని ఇందాక రజనీ గారు కూడా చెప్పారు, సద్విమర్శ చేస్తే లేదు, ఆరోపణ చేస్తే లేదు, ఒక సలహాలాగా సూచనలాగా ఇస్తే పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారేమో. అసలు నేను అనుకుంటా ఉన్నాను వీళ్ళెవరు సలహాలో లేకపోతే నిందలో వేయాల్సిన అవసరం లేదు. ఆయన ఆల్రెడీ ఈ గర్ల్స్ మిస్సింగ్ మీద వర్కౌట్ స్టార్ట్ చేశారు. మొన్ననే మనం చూసాం, ఒక అమ్మాయి మిస్ అయితే దాన్ని తిరిగి తీసుకురావటం కూడా మనం చూసాం. కాబట్టి బాధ్యతను చేపించుకునే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని అనుకోవట్లా. ఒకవేళ అట్లా ఒకటో మిస్ అయితే ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా అడగొచ్చు. ఇక్కడ ప్రధానంగా ఎక్కడ వస్తా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి స్థాయి గురించి మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని వదిలిపెట్టనంటా ఉన్నారు. అంటే ఏంటి నాకు అర్థం కాల. వదిలిపెట్టను అంటే ఏంటి దానికి అర్థం? అంటే నీ ఆలోచన ఏంటి అనేది నాకు అర్థం కాల. నేను ఒకటే చెప్తా ఉన్నానండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల యొక్క విశ్వాసంతో ఈ రోజున అధికారంలోకి వచ్చింది. ఆ అధికారం కూడా ఎలా వచ్చిందంటే ఇక వీళ్ళు అధికార పక్షంలోనే కాదు ప్రతిపక్షానికి కూడా పనికిరారు అని ఒక నిర్ణయాన్ని ప్రజలు మాకు ఇచ్చారు. ఇచ్చినటువంటి ఈ నిర్ణయాన్ని మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసే పనిలోనే ఉన్నాం తప్ప మీలాగా పరదాలు చాటునో ప్యాలెస్ల చాటునో మేము ఉండట్లేదు, ప్రజల్లో ఉంటున్నారు. మీరు చూడండి, మొన్న వరదలు వచ్చినాయి విజయవాడలో. అటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి. చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి మాట్లాడారు, మర్చిపోయాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి గడ్డం ఆయన అన్నాడు కదా, కొడాలి నాని, ఆయన ముసలోడంట. మరి ఆయనే కదా మొన్న వరదల్లో మనం రైల్వే ట్రాక్ మీద కూడా మీరు చూశారు. అవునవును, ఏ విధంగా నడుస్తా ఉన్నారు ఎట్లా అంటే, నేను అనేది ఏంటంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు, ఒక స్థాయిలో ఉన్నప్పుడు, ఒక గౌరవప్రదమైనటువంటి పదవుల్లో ఉన్నప్పుడు ప్రజలకి మెచ్చే విధంగా మన విమర్శలు ఉండాలి. ప్రజలకి కన్ఫ్యూజన్ చేసే విధంగానో చిరాకు పుట్టే విధంగానో చీ అనే విధంగా ఉండకూడదు. ఈ రోజు కూడా వాళ్ళ లైన్ వదలట్లా. నిన్న కూడా కొడాలి నాని కానీ అదే తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ వస్తా దానికి. నేను అనేది అంటే శ్రావణ్ కుమార్ గారు చేసినటువంటి ఆరోపణల్ని ఖచ్చితంగా నిర్ణయాత్మకంగా ఒక్క ఆరోపణ కూడా లేదు. దాని గురించి డిబేట్ పెట్టామంటే ఖచ్చితంగా ఆయన కొంత సక్సెస్ అయ్యాడు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు అంటే నేరపూరితమైన విమర్శలు, అంటే స్వప్రయోజనాలు మాత్రమే ఎజెండాగా పెట్టుకున్నటువంటి ఈ విమర్శల పైన మనం డిబేట్ పెట్టామంటే ఆయన కొంత సక్సెస్ అయ్యాడు. అయినప్పటికీ కూడా ఎవరైనా కానీ మాట్లాడినప్పుడు వాటిని క్లారిఫై చేయాల్సిన బాధ్యత ఉంది. డిబేట్ చేయకపోవటం కూడా తప్పే, చేయాలా, వీటి గురించిన క్లారిఫికేషన్ ఇవ్వాలా. ఇక్కడ సమస్య ఏంటంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏ మతాన్ని కూడా విమర్శించాలా. ఇక్కడ ఒకటి చూడండి, ఎక్కడా కూడా అటు వైవి సుబ్బారెడ్డి గారిని కానీ కరుణాకర్ రెడ్డి గారిని కానీ వాళ్ళు ఏ మతము అనేక ఆరోపణలు వస్తా ఉన్నాయి. వాళ్ళు క్రైస్తవ మతానికి సంబంధించిన ప్రాక్టీస్లో ఉన్నారనో లేదు రకరకాలు వచ్చినా కూడా వాటి జోలికి పోకుండా ఆయన హుందాతరాన్ని నిలబెట్టుకున్నారు. వారి రకరకాలు వస్తూ ఉన్నాయి, వాళ్ళు నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అయినప్పటికీ కూడా తిరుపతి యొక్క ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత వీళ్ళపైన ఉన్నది. వాళ్ళని ఎవరు నియమించారు? ప్రభుత్వ పెద్దలు నియమించారు, ముఖ్యమంత్రి గారు నియమించారు. కాబట్టి వీరందరి బాధ్యత ఉంటది. పొన్నవోలు సుధాకర్ లాంటి ఒక ఏమంటారు వాళ్ళలాగా బూతులు వచ్చేస్తా ఉన్నాయి ఆయన మాట. ఆ పొన్నవోలు లాంటి ఒక లఫుట్ గాడు ఎట్లా మాట్లాడతాడు? తిరుపతి లడ్డూకి సంబంధించిన నెయ్యిని ఎటువంటి ఆయిల్ తో పోలుస్తా ఉన్నాడు? బంగారం రాగి అన్నాడు. అంటే అది మనోభావాలు దెబ్బతింటే కాదా? ఈ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కదా? మీకు ఇంకొక విషయం చెప్తా ఉన్నాను. తిరుపతి లడ్డు అనే దాన్ని క్రైస్తవులు తింటారు, అందరు కాదు, కొంతమంది క్రైస్తవులు తింటారు, ముస్లిమ్స్ తింటారు, హిందూస్ అందరూ తింటారు, ఇట్లా మతాలకు అతీతంగా తింటారు. ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంటుంది. దాని మీద పూర్తిగా సిట్. మీకు ఈ సందర్భంగా ఇంకోటి చెప్పదలుచుకుంటానండి.
గతంలో దిగజారిపోయిన పోలీసు వ్యవస్థ యొక్క ఔన్నత్యాన్ని తిరిగి కాపాడాలంటే ఈ సిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ పోలీస్, గతంలో మీరు చూశారు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే ప్రపంచంలోని అత్యుత్తమైన పోలీసింగ్గా మనకు పేరు వచ్చింది. కానీ ఈ రోజున పోలీసు వ్యవస్థ, 3 ఐపీఎస్లు మొన్న చేసిన దాష్టికానికి పోలీసు వ్యవస్థ యొక్క ఔన్నత్యం తగ్గిపోయింది. మన సొంతగా మన పోలీసులతో చేసే సిట్టును కూడా పోలీసు వ్యవస్థ మొత్తాన్ని అవమానించకరంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నేనేం చెప్తా అంటే, జడా శ్రావణ్ కుమార్ గారు తప్పుడు ఆరోపణలు కాకుండా, తప్పుడు మాటలు కాకుండా, పవన్ కళ్యాణ్ గారి ఇమ్మెచ్యూరిటీ అంటాం, పవన్ కళ్యాణ్ గారి మెచ్యూరిటీ మీకు చెప్పా ఇందాకే, అనేక ఆరోపణలు వస్తున్నా సరే మతాల గురించి పోలా. కాబట్టి ఇప్పటికైనా సరే పద్ధతులు మార్చుకొని గౌరవప్రదంగా మాట్లాడి నిన్న చేసినటువంటి వాటిపైన జడా శ్రావణ్ కుమార్ గారు బేషరతుగా పవన్ కళ్యాణ్ గారికి, జన సైనికులకి క్షమాపణ చెప్పాలి. రైట్ సార్, మరలా వస్తాను. లక్ష్మణరావు గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్. మీరు అధికారంలో ఉండగా ప్రతిరోజు కొన్ని ఛానల్స్లో జడా శ్రవణ్ కుమార్ గారు మీ మీద అటాకింగ్లో ఉండేవాళ్ళు కదా. సో అదే జడా శ్రవణ్ కుమార్ గారు ఇప్పుడు కూటమి పైన కూడా అటాక్ చేయాలి, తప్పేం కాదు. కాకపోతే నిన్న ఆయన పవన్ కళ్యాణ్ గారి పైన చేసిన కామెంట్స్ మాత్రం కొంచెం అభ్యంతరకరంగా ఉన్నాయి. సో ఒకవేళ వెనకాల మీరేమైనా ఉన్నారా? ప్రసాద్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, ఆదంటి వీక్స్ల యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం. మనం చూసాం, గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు నెలకి నాకు తెలిసి 4-5 సార్లు ఇది ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం తాలూకా విధానాల పైన మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు వైపు. అలాగే ఆయన చాలా టీవీ ఛానల్, ఏబిఎన్, టీవీ5, ఉదయం లెగిస్తే ఏబిఎన్, టీవీ5, ఏబిఎన్, టీవీ5, అందులోనే కదా ఎవరి కోసం మాట్లాడారు, ఎవరికి భజన చేశారు? చంద్రబాబు నాయుడు భజనే చేశారు. ఈ రోజున అంటే ఆ రోజు మనం భజన చేసినప్పుడు మంచోడు జడా శ్రావణ్ కుమారు, ఈ రోజున మనల్ని ప్రశ్నించేసరికి సడ్డోడు అన్నాం కాదు. ఆయన ఇదేంటి, ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు. నేను అన్నది ఏంటంటే, వాళ్ళు అన్నది ఎందుకు టీడీపీ జనసేన మాట్లాడిన దానికి చెప్తాను. మీరన్నారు అనుకో, జై భీమరావు పార్టీ అని ఆయన పార్టీ పెట్టుకున్నాడు. ఆయన ఒక ఎజెండా ఉంటది, ఆ ఎజెండా పట్టి ఆయన మాట్లాడతాడు. ఆయనకి ఈ రోజున ప్రతిపక్షంగా ఒక అధికార పార్టీ నిలదీయాలనుకుంటున్నాడు, నిలదీస్తూ అడుగుతా ఉన్నాడు. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏవైతే అన్నారో, అయ్యా మీరు వాలంటీర్లకి జీతం పెంచుతా అన్నారు, వాలంటీర్లు విధుల్లోకి తీసుకుంటా అన్నారు, అదే వాలంటీర్ల ద్వారా మీరు 35,000 అమ్మాయిలు తప్పడిపోయారు, ఉమెన్ ట్రాఫికింగ్ గురయ్యారు అన్నారు కదా. నేను ఆర్టీ యాక్ట్ ప్రకారంగా మీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలు చూస్తే 45 మంది అమ్మాయిలు తప్పడిపోయారు. అందులో సుమారుగా 44,000 అమ్మాయిలు దొరికారు. ఇంకా 500-600 మంది దొరకలేదని రిపోర్ట్ ఇచ్చారు. మీరు వచ్చినటువంటి ఈ 100 రోజుల్లో, ఈ 110 రోజుల్లోనే 5,000 మంది తప్పడిపోతే దానికి సమాధానం ఏది అని ఆయన ప్రశ్న చేశారండి. అంటే ఇప్పుడు మీకు వాలంటీర్లు లేరు కదా, ఏ వాలంటీర్ తప్పించాడు, ఏ వాలంటీర్ వ్యభిచార గృహాల్లో తీసుకెళ్లారు, ఏ వాలంటీర్ ఇంకో అనర్థకమైన పని చేపించాడు, లేరు కదా. దీనికి మీరు సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. తప్పు కాదు కదా, అదే అడిగారు, అంతేగాని పవన్ కళ్యాణ్ ఇంకో జడా శ్రావణ్ కుమార్ గారి గురించి మీరు ఎప్పుడు సాక్షిలో వేయలేదు కదా, ఇప్పుడు మాత్రం కంటిన్యూ చేస్తున్నారు కదా, అందు గురించి. సార్ ప్రసాద్ గారు, సాక్షి అనేది ప్రతి ఎవరు మాట్లాడినా వేస్తారు. జడా శ్రావణ్ కుమార్ గారు ఇదివరకు ఆ టీడీపీ వైపు ఆ ఛానల్లో మాట్లాడారు కాబట్టి మేబీ కొన్ని రావచ్చు, కొన్ని రాకపోవచ్చు. ప్రజా సమస్యలపై మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా టీవీ సాక్షిలో ఖచ్చితంగా ఎవరు మాట్లాడినా, అది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఏ పార్టీ నాయకులు మాట్లాడినా ప్రజా సమస్యల గురించి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా సాక్షి ఛానల్లో వస్తాయండి. వ్యక్తిగత బదిలీ చేసిన వాళ్ళ కోసం అయితే మనం చెప్పలేం. కానీ కిరణ్ గారు ఒక నిమిషం ఆగాలి. అనేదేంటంటే చూడండి, మీరు యూట్యూబ్ లో కొట్టండి, కిరణ్ వస్తాయి. కానీ లక్ష్మణరావు గారు, మీరు జనసేనలో ఉన్నప్పుడు వైసీపీ మీద కామెంట్స్ చేశారే, అప్పుడు మీ బయట ఏమైనా సాక్షులు వచ్చినాయా? సార్, నేను జనసేన పార్టీలో ఉన్నప్పుడు సాక్షిలో ఎందుకు వస్తాయి సార్? అంతేనా? అంటే ప్రజా సమస్యల పైన
ఖచ్చితంగా మనం మాట్లాడేటప్పుడు అందులో డెప్త్ గా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి లిమిట్స్ ఉంటాయండి. ఈ రోజున ఖచ్చితంగా వేస్తుంటారు కక్షలు. వాళ్ళు వేస్తా ఉన్నారా వీళ్ళు మాట్లాడతారండి. ఇది ఏబిఎన్ టీవీ ఈనాడు ఛానల్ అప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారు కొత్త లేనప్పుడు వాళ్ళు పర్యటన చేస్తే వారావహానం కనీసం లైవ్ కూడా ఇవ్వాల. సిగ్గుండాలి వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు ఒక ప్రైవేట్ ఇంకో ఛానల్ ఎవరో ఇచ్చారు, లైవ్ కూడా ప్రసాద్ గారు ఈ రోజు మళ్ళీ చెప్తా ఉన్నా, ఇదే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ నుంచి ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తే కుక్కలు చింపుని విశ్రాంతిలాగా అదే వాళ్ళకు ఉన్నటువంటి పెయిడ్ ఆర్టిస్ట్ టీవీ ఛానల్ తో ఏ రకంగా మరిగిస్తారో మాకు తెలుసు. మేము అనుభవించామండి. మీరు చెప్తున్న మాటగా వస్తా. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కాబట్టి ఈ రోజు ఏదో కొంత కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బయటికి రమ్మని చెప్పండి. అప్పుడు ఆ టీవీ ఛానల్ రావాలని మీరు ఎప్పటి నుంచో ఆయన బయటికి లాగదాం ప్రయత్నిస్తున్నారు. బయటికి రమ్మని చెప్పండి అంటున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఈ ఏబిఎన్ వాళ్ళు వీళ్ళు టార్గెట్ చేశారు అని చెప్పేసి అంటున్నారు కదా. సో ఆయన ఎప్పుడు కూడా ఏ ప్రోగ్రామ్ ఆయన లైవ్ ఇచ్చినా ప్రెస్ మీట్ పెట్టినా అన్ని ఛానల్లో వస్తాయి. అదే పొరపాటు సార్. రాలేదు మీకు పొత్తు పెట్టుకున్న తర్వాతనే వచ్చినాయి కానీ పొత్తుకు ముందు 2014 పొత్తు పెట్టుకున్నప్పుడు వచ్చారంటున్నారు కదా. కాదు మీ మాటగా వస్తా, మీరే చెప్పండి. పొత్తు పెట్టుకున్నాక వచ్చారంటున్నారు కదా. సరే పొత్తు పెట్టుకోకముందు ఆయన విడిగానే ఉన్నాడు కదా మీరు అన్న మాట ప్రకారంగా. మరి పద్దాక వాళ్ళకి విడిగా ఉండలేదు, కలిసే ఉండరు మీరే కదా చెప్తుంది. ఇంటర్నల్ కలిసి ఉన్నారు కదా సార్. బాహ్య ప్రపంచానికి విడిపోయారు కానీ ఇంటర్నల్ కలిసే ఉన్నారు కదా. ఒకటి సార్ ప్రసాద్ గారు ఈ రోజున ఇంకో విషయం గొప్పగా చెప్పుకోవాలి. నేను ఆ ఛానల్ పేరు నేను చెప్పను కానీ అదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు జనసేన పార్టీ తప్పు చేసినా టీడీపీ తప్పు చేసినా వాళ్ళు ప్రతిరోజు కూడా టీవీ ఛానల్లో చెప్తూ ఉన్నారు ఎక్కడ భూ కబ్జాలు జరిగినాయని. మొన్ననే నమ్మశెట్టి వాసు గారు గుంటూరులో ఒక యజమాని యొక్క డాక్యుమెంట్లు ట్యాంపరింగ్ చేసి 10 కోట్లకి అమ్మేశారు. వాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఇంతవరకు ఆ న్యూస్ ఏబిఎన్ఎల్ వేశారండి. ఏబిఎన్ఎల్ వేశారు గట్స్ గా. దాని మీద ఎవరెవరైతే ఫార్జరీస్ చేశారో ఆ సంతకాలు ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తే వీళ్ళు కూటమిలో అధికారంలో ఉన్నారు కాబట్టి దాన్ని బయటికి రాకపోతే ఏబిఎన్ ధైర్యంగా వేశారండి టీవీలో. అది మెచ్చుకోవాలా. టీడీపీ నాయకులు తప్పు చేసినా ఇసుక దోపిడీ చేసినా ఏబిఎన్ చూపిస్తూ ఉన్నారండి. ఈ రోజు వాళ్ళు గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా బయట చూపిస్తున్నారంటే ఒక రకంగా వాళ్ళు కూడా జ్ఞానోదయం కలిగింది కాబట్టి ఏదో వాళ్ళకు ముడుపులు అందలేదో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముడుపులు ఇవ్వలేదో మాకు తెలియదు కానీ ఈ రోజు బాగా చేస్తూ ఉన్నారు. ప్రసాద్ గారు డైవర్షన్ అవుతుంది కానీ క్లారిటీ లేదు, లైన్ లేదు. ఒక నిమిషం సార్, సబ్జెక్ట్ డైవర్షన్ అవుతుంది కానీ నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గుర్తు పెట్టుకోవాలా. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏ రోజు అయితే ఉండండి సార్. పవన్ కళ్యాణ్ ఇంతకన్నా మా సిస్టర్ రజనీ గారు ఒక మాట అన్నారు సార్, ఎన్ని సినిమాలు తీశారు సార్ ఆడపిల్లల కోసం, వకీల్ సాబ్ తీశారు సార్, ఇంకోటి తీశారు సార్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు బూత్ పరమైనవే. గోకులం సీత నుంచి మొదలుకుంటే ఈ మెసేజ్ ఇచ్చిన లేవమ్మా, తెగవారు ఇచ్చిన మెసేజ్ లేవు. గుర్తుపెట్టుకోండి. అదే పడుకున్న అమ్మాయిని రేపు చేయడం ఏంటి? పరిగెట్టి రేపు చేయాలి కదా. కిరణ్ ఆగు, పడుకున్న అమ్మాయిని రేపు చేయడం ఏంటి? పరిగెట్టి అమ్మాయిని రేపు చేస్తే మజా ఉంటది కదని డైలాగులు చెప్పిన హీరో ఎవరమ్మా? పవన్ కళ్యాణ్ గారే కదా. మనమా సభ్యత సంసారం గురించి మాట్లాడేది. అదే మనం ఇంకా ఈ రోజున మన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే 2 గంటలు 10 గంటలు పెట్టుకున్న ఆ యొక్క పర్సనల్ విషయాల గురించి తగదు. నేను తీసుకొచ్చారు పర్సనల్ గా కాదు. ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ గారి కామెంట్స్ పైన ఫైనల్ గా మీరు ఏమంటారు? జడా శ్రవణ్ కుమార్ గారి కామెంట్స్ మీరు ఏ విధంగా మాట్లాడతారు అనేది ఒక మాటలో చెప్పండి. నేను మళ్ళీ లక్ష్మణ్ గారు ఎప్పటి నుంచో వెయిటింగ్ లో ఉన్నారు పాపం, చెప్పండి. 1 మినిట్. ఓకే సార్. ప్రసాద్ గారు, జడా శ్రవణ్ కుమార్ గారు ఆయన ఖచ్చితంగా ప్రశ్నించారు. 100% రైట్. ఆయన ప్రతి మాట కూడా ఒకటే కాదండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో
మీరు కమర్షియాలిటీ చేస్తూ ఉన్నారు, డబ్బులు దండుకుంటూ ఉన్నారు. దాంట్లో రాజకీయ ప్రమేయం లేకుండా ఒక సాధువులకు లేదంటే హిందూ మతం మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద ఫిలాసఫర్స్ ఉంటారు, అలాంటి వాళ్ళు సోటి ఇవ్వండి అని అన్నారు. తప్పలేదు కదా, మనం మంచి తీసుకోవాలండి, చెడు వైపు మాట్లాడకూడదు. ప్రతిది కూడా పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడారు, బాగానే మాట్లాడారండి ఆయన. రైట్ సార్. లేని కూడా మాట్లాడారు సార్, అదే బాధ. లక్ష్మణ్ గారు నమస్కారం సార్. సారీ అండి, లాంగ్ హోల్డ్ లో ఉన్నారు మీరు, ఈ అన్ని పార్టీలు అయిన తర్వాత మీ దగ్గర రావాలి సార్. చెప్పండి, ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ గారు, ఆయన మాజీ జడ్జి, ఆయన చేసిన కామెంట్స్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆయన అడ్వకేట్, తర్వాత మాజీ జడ్జి, అవును, మనము విజ్ఞానవంతుడిగా పరిగణిస్తాం. అవును. అయితే ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ నాయకుడు అయిపోయాడు. సో విజ్ఞానవంతుడుగా ఉన్నప్పుడు మాటలు వేరుంటాయి, రాజకీయ నాయకుడు అయిపోయినాక మాటలు వేరుంటాయి. కరెక్ట్. అలా స్పష్టంగా కనిపిస్తున్నది ఆ తేడా. ఏమిటి తేడా అంటే, ఇప్పుడు చిన్న లాజిక్, ఆయన ఏమంటున్నాడు, గతంలో ప్రభుత్వంలో 20,000 మంది అమ్మాయిలు మిస్ అయితే అపహరణకు గురయ్యారు. అవును, ప్రశ్నించాడు ఎవరు, పవన్ కళ్యాణ్. అలాగే అలా ప్రశ్నించడం వలన ఆ అమ్మాయిలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఓట్లు వేయడం వలన గెలిచాడు. అంటే ఆయన పార్టీ వాళ్ళు, ఆయన ఒక్కడే కాదు గెలిచారు అని. ఇప్పుడు అక్కడ 21 నియోజకవర్గాల్లో పోటీ చేశారు, మిస్ అయింది 20,000 మంది. ఆ యొక్క 21 నియోజకవర్గాల్లో యావరేజ్ తీసుకుంటే 2,000 మంది మిస్ అవుతారని అనుకుందాం. నేను ఊరికే లెక్క చెప్తాను అందాజుగా. 2,000 మంది అంటే నేషనల్ యావరేజ్ ప్రకారం ప్రతి ఇంట్లో 4 ఓటర్స్ ఉంటారని, అంటే 8,000 మంది ఓటర్లు అవుతారు. 8,000 మంది ఓటర్లతో గెలిచారా వీళ్ళంతా 21 మంది, ఇన్క్లూడింగ్ పవన్ కళ్యాణ్? అమ్మాయిల ఓట్ల అడ్డం పెట్టుకొని గెలిచాడు అంటే అదొక అంశం కాదని ఎవరు అనదు. అమ్మాయిల మిస్సింగ్ అనేది చాలా బాధాకరమైన అంశం. ఆ కుటుంబ సభ్యులు కూడా ఎంత ఆవేదన చెందుతారో మనం అర్థం చేసుకోగలుగుతాం. కానీ ఆ ఇష్యూ మీదనే వీళ్ళు గెలిచారు అని అంటే అది కరెక్ట్ కాదు. ఆయన మరి విజ్ఞానవంతుడని మనం అనుకుంటూ ఇవాళ రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఆయన అలా మాట్లాడుతున్నాడు ఎందుకు మరి ఆయనకి అర్థం కాదు. రెండోది, మతాలకు కులాలకు చిచ్చు పెడుతున్నారు పవన్ కళ్యాణ్. ఇక్కడ నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే ప్రధానమంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, రాజ్యాంగం ప్రకారం ఎవరి మత విశ్వాసాలు వారికి ఉంటాయి. వాళ్ళు ఆ దేవుల్ని ఆరాధిస్తారు, సమస్య వచ్చినప్పుడు స్పందిస్తారు. ఆ హక్కులన్నీ రాజ్యాంగంలో ఉన్నాయి. ప్రధానమంత్రి గారు అయోధ్యకి వెళ్ళి రామాలయ కార్యక్రమంలో పాల్గొనలేదా? కాబట్టి ఇక్కడ డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన ఏదైనా జరిగింది హిందూ మతానికి, హిందూ ధర్మానికి దెబ్బతీసే అంశం అంటే మాట్లాడకూడదని, లేకపోతే సంప్రోక్షణలు చేయకూడదని ఎక్కడ ఉంటుందా? ఎస్, రియాక్ట్ కావాలా? అయ్యాడు కాబట్టి అప్రిషియేట్ చేస్తున్నారు. కాకుండా ఇంట్లో కూర్చుంటే మొత్తం తిట్టేవాళ్ళు హిందూ సమాజం అంతా. ఏం చేస్తాడు పవన్ కళ్యాణ్? అందరూ రియాక్ట్ కావాలి. ఇప్పుడు అక్కడ జరిగిన విషయము చిన్నది కాదు కదా. ఓకే, గత ప్రభుత్వంలో కూడా అలాగే జరిగాయి అంటే అది కూడా తప్పే. గత ప్రభుత్వంలో జరిగి ఉంటే అది కూడా తప్పే. ఒకప్పుడు బయటపడలేదు, ఇప్పుడు బయటపడింది. తప్పే కదా. ఒకవేళ ఆ ప్రభుత్వంలో తప్పులు జరిగింటే గత 5 ఏళ్లలో వీళ్ళు బయట పెట్టిండాల్సింది లేదు. రీటెండర్ అన్నారు, మళ్ళీ ఎవరికో ఇచ్చారు, పాత టెండర్లు రద్దు చేశారు. పోనీ పాతకు సంబంధించిన అంతకుముందు జరిగిన వాటిల్లో క్రమాలు జరిగాయా లేదా అని విచారణ ఏమన్నా చేశారా? రిపోర్ట్స్ ఉన్నాయా? బయట పెట్టలేదు. ఇప్పుడు బయటకు వచ్చింది. ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు ప్రశ్నించడం అనేది అందరూ చేయాల్సిన పని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని తప్పేనే చెప్పాలి, విచారణ జరగనే చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేపించుంటారు, దాన్ని కాదు కదా. అది ఏ లెవెల్లో జరగాలనో ఆ లెవెల్లోనే జరుగుతూ ఉంటాయి. ఆ లెవెల్లో జరుగుతున్నవి అన్ని ప్రభుత్వ దృష్టికి, అధికారుల దృష్టికి రావు. ఇప్పుడు వచ్చి 4 సంవత్సరాలు 4 నెలలైంది ప్రభుత్వం అవుతున్నది.
అవును. ఈ 4 నెలల కాలంలో ఎక్కడైనా అవినీతి జరగలేదు అని గుండె మీద చేసుకొని చెప్తారా? తెలుగుదేశం వాళ్ళు కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ చెప్పలేరు. ఎందుకంటే వ్యవస్థ ఇది నడుస్తూనే ఉంటది. అలాగే అమ్మాయిల మిస్సింగ్ కూడా ఈ 4 నెలల్లో అయ్యారు, ఏం చేస్తున్నారు అన్నారు. ఇందాక మన మిత్రుడు 5,000 మంది మిస్ అయ్యారన్నారు. ఆయన ఏమో జడశ్రేవను 2,000 మంది మిస్ అయ్యారన్నారు. బాధ్యత ఉంటది, కేసు రిజిస్టర్ ఇవన్నీ రైట్. నడుస్తాయి. ఇప్పుడు దీన్ని అసలు మిస్సింగ్ కాకుండా ఆపగల శక్తి ఎవరికి ఈ ప్రపంచంలో? దేవుని కూడా లేదు. ఎందుకు? రొటీన్ లైఫ్ లో ఎలా మనుషులు వ్యవహరిస్తారు, ఈ కాలంలో ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఎలా వ్యవహరిస్తారు అన్నది మన ప్రాక్టికల్ గా చూస్తున్నాం. టెంప్ట్ అయిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు, తల్లిదండ్రులు చెప్పకుండా. ప్రేమ అంటారు, పెళ్లిళ్ళు అంటారు, సిమ్ములు వచ్చిన తర్వాత మార్చేస్తారు, వేరే సిమ్ములు తీసుకుంటారు. పట్టుకోవడం అన్నది అంత ఈజీ కాదు. అదే సిమ్ వాడుతుంటే గంటల్లో పట్టుకుంటారు, నిమిషాల్లో పట్టుకోవచ్చు. వాళ్ళు తెలివి పనులు అయ్యారు, సిమ్ములు తీసేస్తారు. ఇంకా మార్కెట్లో కూడా సిమ్ములు ఊరికనే దొరికిపోతున్నాయి. 200, 300 ఇస్తే వాడు ఏదో ఒక సిమ్ ఇచ్చేస్తాడు. అది ఎవడు పెడుతూ ఉంటుంది. ఎక్కడో మహారాష్ట్ర, గుజరాత్లో అడ్రస్లు ఉంటాయి, దాన్ని పెట్టుకుంటాడు, పట్టుకొని వెళ్తారు. అందువలన ఇది సామాజిక రుగ్మతల్లో ఇదొక భాగం. ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు బట్టే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే మిస్ అవుతున్నారా, తెలంగాణలో మిస్ అవుతున్నారు కాదు, మొత్తం భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇవే జరుగుతున్నాయి. జరుగుతున్నప్పుడు ఆ అంశం అది ఒక అంశం, ప్రశ్నించాల్సిన అంశం కాదని ఇప్పుడు కూడా ప్రశ్నించాల్సిన అంశమే. ఖచ్చితంగా దాని మీద ప్రభుత్వము ఎన్ని చర్యలు తీసుకోవాలనో మిస్ కాకుండా ముందు చర్యలు తీసుకోవాలి. ఏదైనా ఇష్యూ, ఇప్పుడు పోలీసు వ్యవస్థ కూడా ఎలా ఉంటుందంటే, అయ్యా మా అమ్మాయి ఏమో ప్రేమించింది, లేదంటే మా అబ్బాయి ఏదో చేస్తున్నాడు అని పోలీస్ స్టేషన్ పోయి చెప్పుకుంటే ఎంబడే రియాక్ట్ అయిపోయి కౌన్సిలింగ్ చేయడమో, పిలిపించడం, మాట్లాడము చేస్తున్నారా? పోతారులే వాళ్ళు, వస్తారులే వాళ్ళు అని చెప్తారు వీళ్ళు పోలీసులు. అంటే పోలీసు వ్యవస్థలో కూడా మార్పు తీసుకురావాలి. ఆ మార్పు తీసుకురావడం లేదు ఎవరు కూడా. గత ప్రభుత్వంలో జరగలేదు, ఇప్పుడు జరగలేదు. అనేక సంఘటనలు నేను చెప్తాను. అలా 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 పోలీసులు, ఒక అమ్మాయి, నాకు కూడా అమ్మాయి ఉంటుంది, లేకుంటే ఒక అబ్బాయి వాడు చదువుకుంటున్నాడు, నాకు కూడా అబ్బాయి ఉంటాడు, వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారని టైం ఇచ్చి పని చేద్దాము, పిలిపిద్దాము, మాట్లాడదాము, ఇవన్నీ చేద్దాము, రిటర్న్ గా స్టేట్మెంట్ తీసుకున్నాము, ఇవన్నీ చేయాలి కదా. మానిటరింగ్ ఏమి చెయ్యరు. చెయ్యమని రాజకీయ నాయకులు కూడా ఆదేశించారు. మా చుట్టూ తిరగండి అని చెప్తుంటారు రాజకీయ నాయకులు. తెల్లవారి నుంచి బందోబస్తులు, ఓమో వ్యవహారాలు, ఆడపర్యటన, ఈరపడిన పోలీసులంతా వాళ్ళ చుట్టూ తిరుగుకుంటూ కూర్చోవాలి. ఇది వ్యవహారం. ఎప్పుడు మారుతుంది ఈ వ్యవస్థ? మరి ఈ వ్యవస్థ అలా ఉంది. అది ఒక రాజకీయ పార్టీని తప్పు పట్టాల్సిన అవసరం లేదు మిస్సింగ్ విషయంలో మాత్రం. ఏదిరా అంటే సంఘటన ఏదైనా జరిగితే అది దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎవరైనా కూడా తప్పు కాదని ఎవరు అనరు. ఇవాళ మంచో చెడో ఇష్యూ వచ్చింది లడ్డూలది. పవన్ కళ్యాణ్ గారు సంప్రోక్షణలు చేయొద్దు, దేవుని దగ్గర పోకూడదు, అరే ఎవరు ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పి అనటంలో తప్పేం లేదు. ఒకటి. ఇంకోటి ఏమంటున్నారు, మతాలు కులాలు తెచ్చుకుంటారు. సరే, కులాల గురించి చెప్పకపోయినా మతం గురించి ఏమన్నాడు, అదే ఇతర మతస్థులు విషయంలో ఏదైనా అపచారం జరిగితే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఎవరు ఊరుకోరు? ఎందుకు ఊరుకుంటారు? ఊరుకోరు కదా అని అతను అన్నాడు. అందులో తప్పేముంది నాకు అర్థం కాలే. వాళ్ళు ఊరుకోరు. అలాగే హిందూ మతస్థులు కూడా ఊరుకోరు అనేటువంటి పద్ధతిలోనే ఆయన చెప్పాడు తప్ప అక్కడ రెచ్చగొట్టింది ఏముంది? ఇంకా అంటే ఆ మాత్రం మత స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ ఈ దేశంలో లేదు. ఉంది. లక్ష్మణ్ ఏదో మాట్లాడతారు. లక్ష్మణ్ గారు చెప్పండి సార్. లక్ష్మణరావు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎవరిని ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ విమర్శించారని అనట్లా. ఆయన ఏమన్నారు, హిందువులందరూ బయటికి రండి, హిందువులందరూ బయటికి రండి, మీరు ఇంట్లో కూర్చుంటున్నారు, రండి రండి అంటే రచ్చగొట్టే వాక్యాలండి. అది చేయకూడదు అంటున్నాం. మీరు మాట్లాడండి, మీ ధర్మం గురించి మాట్లాడండి, మీరు కాపాడండి, మీరు కాదనట్లా. హిందువుల గురించి అయినప్పుడు మధ్యలో శ్రీవారి కోసం తప్పుగా మాట్లాడినప్పుడు రండి రండి రోడ్ల ఏంటి సార్ ఇది? మీ సబ్మిషన్ చేశారు కదా, ఆగండి చెప్పండి. ఇప్పుడు రండి రండి అన్నారు. రండి రండి అని అంటే
అయ్యా ఇలా జరిగింది రండి అంటే బయటకు వచ్చి పూజలు పునస్కారాలు చేసి సంప్రోక్షణ చెయ్యండి అని హిందూ మతం వాళ్ళని గారు పూజలు పునస్కారాల వినండి. గురించి అనట్లేదు ఆయన. వినండి, మీరు అర్థం పిలిచాడు. చేసుకోవాలి. మీరు అడిగారు కదా ఆయన పూజలు చెప్పింది చేయండి, ఒకటే. పునస్కారాలు చేయండి, బయటికి రండి అనలేదు. మీరు ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారి మాటలు ఆలకించండి సార్. రైట్. ఇప్పుడు రాజకీయ నాయకులు మాటలు మాట్లాడేటప్పుడు జంప్ అయిపోతుంటారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా. మనం అన్ని విపరీతత్వాలు తీసుకుంటే మనం ఎవ్వరు మిగలరు ఇక్కడ రాజకీయ నాయకులు. ఇక్కడ వాళ్ళను రండి అని పిలిచినప్పుడు సరే పిలిచాడు, రెచ్చగొట్టాడు అనుకో. ఎవరి మీద రెచ్చగొట్టాడు? తప్పు చేసింది ఎవరు చెప్పండి? మతస్థులా తప్పు చేసింది? కాదు కదా. తప్పు చేసింది ఎవరు? లడ్డూల విషయంలో మతస్థుల క్రిస్టియన్ మతం వాళ్ళు చేశారా, లేకపోతే ముస్లిం మతం వాళ్ళు చేశారా? కాదు కదా. ఆ తప్పు చేసిన వాళ్ళు మతానికి సంబంధించిన వాళ్ళు కాదు, వ్యాపారస్తులు. వ్యాపారస్తులు ఒకవేళ లాలూచి పడి ఉంటారు రాజకీయ నాయకులతో అనుకుందాం, అంతే కదా. వాళ్ళ మీద తిరుగుబాటు చేయండి అన్నాడు అనుకో, అట్లనే తప్ప. నేను ఇదే చెప్తున్నాను. ఆ యొక్క కలిపిన వాడు ఎవడో, మంచిదేనండి. వినండి, ఆ కలిపిన వాడు ఎవడో మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ నేను. కులాలు ఇప్పుడు మతాల మధ్య కులాల మధ్య ఘర్షణలు వస్తాయి రావా? వస్తాయి ఎందుకు రావా? వస్తాయి? ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో క్రిస్టియన్స్ మీద ముస్లిమ్స్ మీద దాడి చేయడం కాదు కదా. ఎట్లా అవుతుంది? బయటకు వచ్చి అరే కల్తీ చేసిన వాళ్ళని పట్టుకోవాలని హిందువులు బయటకు వచ్చి ధర్నాలు చేస్తానో, ర్యాలీలు చేస్తానో, మతాన్ని రెచ్చగొట్టా మళ్ళీ చెప్తాను. లక్ష్మణ్ రావు గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్ సార్, మీకు తెలియదా? అధికారంలో ఉండేది వాళ్ళే కదా. చేయమని చెప్పండి. అదే అదే చేస్తారు, అదే చేస్తారు. ఇప్పుడు నేను వస్తాను, ఒక్క నిమిషం ఇద్దరు ఆగండి. ఇప్పుడు మనం ఒకసారి రెండో టాపిక్లోకి వెళ్ళబోతున్నాం. రెండో టాపిక్ ఏంటి అంటే, ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన ఇద్దరు మాజీ మంత్రులు, పేరు నాని గారు, కొడాలి నాని గారు. విచిత్రం ఏంటి అంటే, వల్లభనేని వంశీ గారు కూడా ఉన్నారు మూడో వ్యక్తిగా. సో మొన్నటిదాకా కూడా ఆయన ఎక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పేసి పోలీసులు కూడా దొరకలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్, ఫారెన్ పారిపోయాడు, అది ఇది ఏదో వార్తలు వచ్చినాయి. మొత్తానికి లేదు ఇక్కడే ఉన్నారు అని చెప్పేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి పిలిచారో ఏమో కానీ మొత్తానికి మీటింగ్ అయింది. మీటింగ్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. విచిత్రం ఏంటి అంటే, ఈ ఎపిసోడు వారం 10 రోజులుగా జరుగుతూ ఉంటే నిన్ననే ఈ వ్యక్తులు మాట్లాడటానికి గల కారణం ఏంటి? ఇంకా విషయం ఏంటి అంటే, కొడాలి నాని గారు చేసిన వ్యాఖ్యలు, ఆయన పేరు కొడాలి నాని అంటే కొడాలి వెంకటేశ్వరరావే. అలాగే పేరుని నాని, ఆయన పేరుని వెంకటరామయ్య. సో ఇద్దరు పేర్లు వెంకటేశ్వరరావు అనేది దేవుడి పేరే ఉంది. సో అయితే తలనీలాలు ఇవ్వలేదు అనేది పెద్ద నేరం అయినట్లుగా, ఈయనేమో 10 సార్లు వెళ్ళొచ్చాను, 15 సార్లు వెళ్ళొచ్చాను, మెట్ల ద్వారా వెళ్ళొచ్చాను, అన్నిసార్లు తలనీలాలు ఇచ్చాను అంటున్నారు. ఇదంతా కరెక్టేలే, కానీ స్వామివారి దగ్గరికి వెళ్ళినా వచ్చినా స్వామివారి భక్తులైనా భాష ఉంటుంది కదా, మరి ఆ భాష ఎలా ఉండాలి? అది కూడా పద్ధతిగానే ఉండాలి కదా. సో ఆయన మాట్లాడితే ఇప్పుడు స్వామివారి భక్తులు అడుగుతా వస్తా, కంగారు పడమాకండి. సో ఆ విధంగా ఇక్కడ మరొక విచిత్రమైన ఈక్వేషన్ ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారి గురించేమో కొడాలి నాని గారు మాట్లాడారు, పేరు నాని గారు రావడం స్టార్టింగ్ ఎత్తడమే పవన్ కళ్యాణ్ గారు పేరెత్తారు. ఈ పొలిటికల్ ఈక్వేషన్లో కాపుల గురించి కాపులే మాట్లాడాలి, కమ్మల గురించి కమ్మలే మాట్లాడాలి అనేది ఒక అట్టర్ ఫ్లాప్ ఫార్ములా యూజ్డ్ బై జగన్మోహన్ రెడ్డి గారు. అయినా సరే ఇప్పుడు అంత డిజాస్టర్ రిజల్ట్ వచ్చినా కానీ సరే చంద్రబాబు నాయుడు గారు యూజ్ చేశారు, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంప్లిమెంట్ చేశారుగా. బట్ రిజల్ట్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఆ రిజల్ట్ వర్కౌట్ అవులా, మరలా ఇప్పుడు అదే వర్కౌట్ చేసుకోవాలన్నట్టుగా చట్టించడం, కాపులతో చట్టించడం, ఆ రెట్లతో కమ్మలతో చట్టించడం, ఆ ప్రయోగం చేసి ప్రోత్సహించింది, దాని ముందు తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు. మరి అలాగే అమరావతి కూడా తీసుకెళ్ళొచ్చుగా. మరి అమరావతి తీసుకెళ్ళరు, చంద్రబాబు నాయుడు సంబంధం ఏంటి సార్? చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళిందే కదా. చెప్తున్నా, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు యూజ్ చేసిన ఫార్ములాని యూజ్ చేశారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని తీసుకొచ్చినప్పుడు అదే అమరావతిని కూడా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు. ఒక నిమిషం ఆగండి, మీకు ఇస్తా. అందరూ మాట్లాడిన తర్వాత కాదు లక్ష్మణరావు గారు, ప్రపంచ బ్యాంక్ నుంచి మనకు అప్పుడే సార్, కానీ మనం నెదర్లాండ్ టెక్నాలజీ వినండి సార్ ప్రసాద్ గారు. కాదు మీకు ఇస్తాను సార్, మీకు ఇస్తా. అందరిని మాట్లాడిన తర్వాత మీకు ఇంకా సమయం ఇస్తాను, మీరే సమాధానం అందరికి చెప్పాలి. సమాధానం మీరు వైసీపీయే కాదా? కాదండి, మీరు వైసీపీయే కాదా?
లక్ష్మణరావు గారు ఏమండి? మీరు వైసీపీయే కదా, వైసీపీ అయినప్పుడు మీ గురించి మాట్లాడేటప్పుడు అన్ని పార్టీలలో మాట్లాడిన తర్వాత మీకు సమయం ఇస్తాను, అప్పుడు మీరు అందరికీ సమాధానం చెబుతారు. కానీ మీరు ముందే తొందరపడిపోయి ముందుకు వచ్చేస్తే ఎట్లా, వాళ్ళు మాట్లాడిద్దాం. సో రజనీ గారు, సార్ మన సార్ మాజీ మంత్రులు సార్ మన నాని గారు ఇద్దరు విన్నాను, నాని విన్నాను అలాగే సార్. వల్లభనేని వంశీ గారు సో నిన్న ఇచ్చేసారు. అలాగే రేపు శనివారం దేవాలయాలన్నీ కూడా శుద్ధి చేయండి అని చెప్పేసి వాళ్ళ యొక్క అభిమానులకి కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చారు. మంచిదే, ఒక పిలుపునిచ్చారు. సో మీ స్పందన ఏంటి చెప్పండి. సార్ ఏదైతే ఇందాక లక్ష్మణరావు అన్న చెప్పినట్టుగా గత ప్రభుత్వం అంట బిగిన్ చేసిందంట, ఇక వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారట. గత ప్రభుత్వం రాజధాని బిగిన్ చేసింది, వీళ్ళు ఏమైనా పూర్తి చేశారా? గత ప్రభుత్వం టిట్కో బిగిన్ చేసింది, వీళ్ళు ఏమైనా పూర్తి చేశారా? గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ చేసింది, వీళ్ళు ఏమైనా కంప్లీట్ చేశారా? కంటిన్యూ చేశారా? అడిగింది ఏదో ఒక ధర్మం గురించి మాట్లాడాల్సి వస్తే దాని గురించే మాట్లాడాలి సార్. అమరావతి రైతుల్ని అతి నీచంగా తిట్టిన వ్యక్తి కొడాలి నాని అండి. వీళ్ళు గోష్ఠులు కట్టుకోవాలి, వీళ్ళకి రిస్ట్ వాచ్లు ఎందుకు అంటూ చాలా వెటకరించి మాట్లాడారు. అప్పుడు అమరావతి రైతుల్లో కూడా చాలా మంది కూడా ఆయన ఒకటే అన్నారు, కులంలో చెడబుట్టేవరా, ఎందుకురా ఇలా తయారయ్యో అంటూ చాలా అసభ్యంగా మన ఇంటి ఆడబిడ్డల గురించి మనమే మాట్లాడతారా అంటూ కూడా చాలా స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగిందండి. సో వీటన్నిటికీ ఒకటే చెక్కండి. ఈ రోజు చేతికి రుద్రాక్షలు, పురుకోస్తాళ్ళు, మెళ్ళలో అంటే మెళ్ళలో పెద్ద పెద్ద రుద్రాక్ష మాలలు వేసుకున్న వ్యక్తి కొడాలి నాని గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేవారు. ఏంటంటే ఎవడు కట్టించాడేమో మొగుడు కట్టించాడా తిరుపతిని అన్నారు. నిజంగా అసలు నిజంగా పదాలు చూడండి, ఎవరు కట్టించారు అనేది అసలు దాని గురించి అసందర్భ ప్రేలాపన ఒకటి. ఇంకొకటి మోడీ గారు వచ్చారా పెళ్ళాన్ని తీసుకొని, యోగి ఆదిత్యనాథ్ పెళ్ళాం ఉందా అంటూ పెళ్ళాం అనే సంబోధన. అసలు వాళ్ళు ఉచ్చరణ తిరుమల కొండ మీద ఉండి మాట్లాడాల్సిన పదాలేనా? ఏంది అయితే సంతకం పెట్టకపోతే రానివ్వరంతే. మక్కా మసీదుకి రాణిస్తారా, జెరూసలేంకి రాణిస్తారా? మేము ఎందుకు రాణిస్తాం అంటే వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, పాపం ధర్మారెడ్డి గారు ఉన్నారు, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, పాపం చెవిరెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి పైకి ఎక్కాడు. ఇప్పుడు ఎక్కమన్నాడు చూద్దాం, మళ్ళీ మాట్లాడుకుందాం అనే పరిస్థితికి అయితే నెలకొంటుందండి. సీరియస్ గా ఇష్యూ జరుగుతుంది. సో ఇటువంటి విషయాల్లో ఎవరిని వాళ్ళే తిట్టాలి, అంటే కాపుని కాపే తిట్టాలి, కమ్మని కమ్మే తిట్టాలి అనేది ఈ రోజు పేర్నేని గారు ఎవరు పవన్ కళ్యాణ్ అంటే ఆయననా ఈయననా అంటూ మాట్లాడిన స్టేట్మెంట్లన్నీ మేము విన్నాం సార్. సార్ ఒక్కటే సార్, ఈ రోజు వైసీపీలో ఉండేటటువంటి హిందువులు కూడా ఆలోచించాలి. అంతర్వేదిలో రథం తగలబడిపోయింది, దానికి కారణాలు వెలికి తీయాలి. దానికి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అని నేను అన్ను, కేవలం ప్రభుత్వాలు అక్కడ ఉండేటటువంటి వైసీపీ ప్రభుత్వం ఉండొచ్చు అవ్వచ్చు, ఒక వ్యక్తి అవ్వచ్చు, కానీ దీనికి కులాలు మతాలు ఉండవు సార్. ఇప్పుడు మాకు అన్యాయం చేసిన వ్యక్తి మీద దాడి చేస్తాం కానీ ఆ కులం మీద ఎందుకు దాడి చేస్తాం సార్? మాకెందుకు కోపం? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా హిందువులందరూ ఎందుకు మాట్లాడరు, నేను ఒక్కడిని ఎందుకు మాట్లాడాలా? మీకు బాధ్యత లేదా? మీరు గుళ్ళకెళ్ళి పూజలు చేయట్లేదా? మీరు కూడా ప్రశ్నించండి అన్నారే కానీ వీధుల్లోకి ఆయుధాలు పట్టుకొని వచ్చేమో లేదండి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, క్రిస్టియానిటీ ధర్మంలో ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే చెప్తారు, తనను తాను తగ్గించుకున్నాడు వాడు హెచ్చింపబడుతుంది, ఇది బైబుల్ వాక్యం, నా భార్య చెప్పింది, నా టీచర్ చెప్పింది, బైబుల్లో చదివానని చెప్తారు. అంటే బైబుల్ ధర్మాన్ని పాటిస్తున్న వ్యక్తి అని మీరు భావించండి. అదే రకంగా హిందూ ధర్మానికి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు మనం గట్టిగా మాట్లాడాలా? నీ లోపల ఉన్నదేంటి? నీ కులము అనేది నీ గడప లోపలే ఉంటది, నీ మతం అనేది నీ గుడి, ఏది నీ రూమ్ అన్నమాట. ఒక దేవాలయం రూమ్ ఉంటది చూడు ఇంట్లో, అక్కడితోనే ఆగిపోతుంది అండి. బయటకు వచ్చేటప్పుడు నువ్వు ఒక ఇండియన్, ఒక భారతీయుడివి, ఇంకొక వ్యక్తివి, ఒక మానవత్వం కలిగిన ఒక వ్యక్తివి. సో వీటన్నిటికంటే మించి బయటకు వచ్చి ప్రశ్నించండి అన్నారు కానీ ఆయుధాలు పట్టమని చెప్పలేదు సార్. మహాకురుక్షేత్రంలో కూడా ఆయుధం పట్టిన వాడే హిందువు. అటువంటి హిందువులకు కూడా ఆయుధం పట్టి అర్జునుడు యుద్ధం చేస్తే భయపడుతున్న టైంలో కృష్ణుడు ఒక భగవద్గీత బోధించాడు, ఇది కర్మ సిద్ధాంతం, ఇక్కడ దుష్ట శిక్షణ జరగాల్సిందే, శిష్ట రక్షణ జరగాల్సిందే, దాంట్లో దుష్టులు హతమారాల్సిందే అన్నాడు. కానీ అటువంటి దేవాలయాల వేదాలను కూడా పక్కన పెట్టి ఈ రోజు ఒక హిందూ పూజారిని కొట్టినా కానీ హిందువులు సనాతన ధర్మాన్ని పాటిస్తూ మహాగాంధీ తత్వంతో అహింసా పద్ధతితోనే పొడుగాడుతున్నానే ఉన్నారండి. ఇప్పుడు కూడా ప్రశ్నించమని అడిగారే కానీ ఆయుధాలు తీసుకుని రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయమని లేదండి, తనను ఎవరినో చంపుతానని లేదండి, ధర్మం కోసం వస్తే నేను చావనైనా చస్తాను అనే స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ అవతలని చంపుతాననే స్టేట్మెంట్ ఇవ్వలేదండి. అంత భావోద్రేకంలో కూడా ఎక్కడ ఒక పదాన్ని స్లిప్ అవ్వలేదండి. ఇందాక కూడా సినిమాలో వచ్చిన క్లిప్పింగ్ గురించి నేను మాట్లాడలేదండి. వకీల్ సాబ్ సినిమా ఫంక్షన్ లో ఆడపిల్లలకి షూటింగ్ లో అన్యాయం జరిగినా, షూటింగ్ లో వాళ్ళని ఇబ్బంది పెట్టినా నేను గట్టిగా ప్రశ్నిస్తా, ఆడపిల్లలు
పిల్లల్ని కాపాడుకోలేనప్పుడు ఇంకెందుకు రాజకీయం అని ఆయన మీడియా ముఖంగా ఇచ్చిన స్టేట్మెంట్ కి అక్కడ హీరోయిన్ కన్నీటి పర్యంతమైనటువంటి తరుణాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ సినిమాలో 100 మంది 100 మాట్లాడతారు సార్. దానికి ఏదో త్రివిక్రమ్ రాసి ఇచ్చిన డైలాగ్ లో ఉంటాయి కానీ వాళ్ళ ఓన్ స్టేట్మెంట్లు ఉండవు సార్. అది వాళ్ళ వృత్తి విద్య, వాళ్ళు బతుకు తిరగదు. దాని గురించి అలా మాట్లాడాడు ఇలా మాట్లాడాడు అంటే అది ధర్మం, అది వాళ్ళ పరిస్థితి. అది ఈ రోజు మాంసం కొట్టేవాడు మాంసం కొట్టాడంటే గొర్రె మీద కోపం ఉండదండి, వాడు బతుకు తిరగదు. పేరు నాని గారి స్టేట్మెంట్స్ ఎట్లా చూస్తారు సార్? ఈ రోజు పేరు నాని గారు ఇచ్చిన స్టేట్మెంట్లు వాళ్ళ అధినాయకుడిని అచ్చుచ్చాపడ్డానికి, వాళ్ళ అధినాయకుడి దగ్గర 1 మార్కులానికి 10 మార్కులు కొట్టేయడానికి తప్ప ఇక్కడ ఇంకోటి ఏమి ఉండదండి. గతంలో కూడా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ల ద్వారా కొంత ఓటింగ్ బాగా తగ్గిపోయిందండి. ఇంకా కూడా స్టేట్మెంట్లు ఇచ్చి పూర్తిగా వాళ్ళని జీరో చేయడానికి జగన్ గారు వేసిన కుట్ర కోణం. వాళ్ళిద్దరిని జీరో చేస్తాడు, వాళ్ళిద్దరు ఎక్కడి నుంచో ఓడించేలాగా జనాల్ని వాళ్ళ మీద తిరగబడేలా చేస్తున్నారు. కానీ ఈయన మాత్రం ఎక్కడ ఒక స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. గమనిస్తే ఒక్క స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. అందరితో స్టేట్మెంట్లు ఇచ్చి నాయకుల్ని ప్రజలకు శత్రువులు చేస్తున్నాడు కానీ ఆయన శత్రువు అవ్వకపోవడం దౌర్భాగ్యం అండి. రైట్ అండి. విజయకిరణ్ గారు, సో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ వాసే, తిరుపతి వాసే, చిత్తూరు వాసే కదా ఆయన. కానీ ఆయన ఎప్పుడు కూడా తలనీలాలు ఇవ్వలేదు. మేము ఇన్నిసార్లు ఇచ్చామని చెప్పేసి కొడాలి నాని గారు డైరెక్ట్గా అన్నారు. కావాలనే మీరు ఎలిగేషన్స్ చేస్తున్నారు, చివరికి తిరుపతి లడ్డుని కూడా తీసుకొచ్చి ఇంత వివాదం చేస్తారా అని చెప్పేసి కొడాలి నాని గారు, పేరు నాని గారు, అలా ఆఫ్కోర్స్ వల్లభనేని వంశీ గారు అన్న మాట్లాడలేదు అనుకోండి, పనిమాలని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అయితే వారం రోజుల నుంచి వీళ్ళు ఏమైపోయారు, నిన్న ఎందుకు గుర్తొచ్చిందని మాత్రం నన్ను అడగొద్దు, చెప్పండి. ఆయన తలనీలాలు ఇవ్వటం ఒక కొలమానం ఏం కాదు కదా. అది కొలమానంగా ఏమన్నా పెట్టారా? తలనీలాలు ఇస్తేనే భక్తులని, ఇవ్వకపోతే భక్తులు కాదని, ఇది అన్నీ ట్రాష్ అండి, ఇవన్నీ చిల్లర మాటలు. ఇప్పుడు సహజంగానే సహజ సిద్ధంగా కొంతమంది మాట్లాడే మాటలు ఆ పార్టీకి బూమ్రాంగ్ అవుతూ ఉంటాయి. కొడాలి నాని మాట్లాడే మాటలు ఎప్పుడు కూడా ఆ పార్టీకి నష్టమే చేస్తూ ఉంటాయి. ఎందుకంటే సత్యదూరంగా ప్రజలకి బాగా విరక్తి కలిగేలాగా, వెగుటు కలిగేలాగా, చేదరింపు పడేలాగా, చీ అనిపించేలాగా ఉండేటువంటి మాటలు నాని. ఇంకా అప్పట్లో మీరు గమనిస్తే టీవీల దగ్గర కొడాలి నాని రాగానే చిన్నపిల్లలు కానీ ఎవరిని ఉంటే పక్క వెళ్ళిపోయేవారు. ఎందుకంటే ఇతను మాట్లాడే నేలకి నరం ఉండదు, ఏ బూతులు మాట్లాడతాడో, ఎందుకు వచ్చింది ఇదే నేర్చుకుంటారని. అంటే అటువంటి నాయకులు మళ్ళీ వచ్చారంటే వైసీపీకి ఇంకా నష్టకాలం ఇంకా మొదలైంది. గతంలో ఎట్లా మాట్లాడాడు చంద్రబాబు గారి గురించి, ఎన్ని బూతులు మాట్లాడాడు. ఇప్పుడు మాట్లాడమనండి, ఒక బూత్ మాట్లాడి చూడమనండి. మాట్లాడతాం కాదు, మీరు ఒకవేళ మొన్న గనక ఓడిపోయింది ఇలా ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడేవాళ్ళ? ఒకసారి రివర్స్లో ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు పరిపాలన మొదలుపెట్టి 3 నెలలు అయింది, 100 రోజులు దాటింది. ఇవాళ బ్రహ్మాండంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు, విమర్శించారు, మీరు హుందాగానే స్వీకరిస్తున్నారు. ఒకసారి రివర్స్లో ఊహించుకోండి ఎట్లా ఉండేదో. సార్, ఒకటి, ఎవరు కూడా ఎవరి స్వేచ్ఛల్ని హరించడం రాజ్యాంగం ఒప్పుకోదు. వారు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులుగా వారందరూ మాట్లాడే దాంట్లో కంటెంట్ ఉండాలా, ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలు ఉండాలనేటువంటిది రాజకీయ పరంగా నాయకులకు ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి సిద్ధాంతం. కానీ వీరు ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు కాకుండా, ప్రజలకి మంచి చేసే విషయాలు కాకుండా బూతులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసుకుంటూ, ఇప్పుడు జరిగిన సంఘటన సింపుల్గా చెప్తానండి. తిరుపతి లడ్డూకి సంబంధించి ప్రైమరీ టెస్టుల్లో అక్కడ ప్రైమరీ టెస్టింగ్ సెంటరే ఉంది తిరుమల, అందరికీ తెలిసిందే. ఇప్పుడు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎవరు చిన్నపిల్లని కలిసినా తిరుమల విషయం గురించి చెప్తారు, నేను ఎక్కువ దాని గురించి పోను. ప్రైమరీ టెస్టింగ్ సెంటర్ ఉంది. అది మనం గత అనేక సంవత్సరాల నుంచి తిరుపతి లడ్డూలో క్వాలిటీ తగ్గింది అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా కంప్లైంట్లు వచ్చినాయి కాబట్టి దాన్ని అత్యున్నతమైన సంస్థకు పంపించి అక్కడ దాంట్లో ఎందుకని ఆ నెయ్యిలో ఏమైనా తేడా ఉందా ఏంటనేది టెస్ట్ చేస్తే టెస్ట్లో వచ్చినటువంటి రిపోర్ట్ మీద ఈ రోజు జరుగుతున్నటువంటి అంశం. అటువంటి అంశం వచ్చినప్పుడు దాని మీద విచారణ చేయాలా? ఇప్పుడు ఏ టెస్ట్ ఉంది? ఏ టెస్ట్ వినియోగించుకొని మీరు ఆ నెయ్యి వాడుతూ ఉన్నారు? లక్ష్మణ్ గారు, ప్రైమరీ టెస్టే కదా, చెప్పినాక మాట్లాడండి. శ్రావణ్ కుమార్ గారు మంచోళ్ళు అంటారు, శ్రావణ్ కుమార్ గారు భజన చేసే భజన పరుడు అంటారు, అన్ని మీరే చెప్తా ఉంటారు. కాసేపు వినండి. నేను ఇప్పుడు అటువంటి అంశంలో నిగ్గు తేల్చాల్సినటువంటి అంశం ఉంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించినది డిఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఎంత అత్యున్నతమైనటువంటి ఆఫీసరో మనందరికీ తెలుసు. గతంలో వీరు కూడా కృష్ణా జిల్లాకి వైసీపీ ప్రభుత్వంలోనే ఎస్పీగా పనిచేశారు. ఆయన మీద ఎప్పుడూ వివాదాలు రాలేదే.
ఇప్పుడు కూడా ఏం వివాదాలు రాలేదు. అటువంటి ఒక మంచి అధికారిని వేసి గతంలో మనకున్నటువంటి పోలీసు వ్యవస్థ అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటేనే ప్రపంచం తలెత్తి చూసుకునేటువంటి పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే ఇంత దారుణంగా ఉంటారనేటువంటి పరిస్థితికి దిగజారిపోయింది. మళ్ళీ ఆ పోలీసుల ఔన్నత్యాన్ని పెంచేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. నిజాయితీపరమైన ఆఫీసర్లను తీసుకొచ్చారు, వారిపైనటువంటి ఆ మచ్చను పోగొట్టి నిజమైనటువంటి 140 కోట్ల మంది ఈ భారతదేశ ప్రజలకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని ప్రపంచ స్థాయి ప్రజలంతా కూడా ఆలోచన చేస్తా ఉన్నటువంటి ఈ సందర్భంలో దీన్ని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఈ ప్రభుత్వం చేస్తుంది. అయితే కొడాలి నాని కానీ ఇప్పుడు నిన్న చూశారు ఎంత ఎట్టకారంగా మాట్లాడారు పేరు నాని గారు. సహజమే, ఆయన ఎప్పుడు వెటకారంగానే మాట్లాడతారు, కానీ వెటకారంలో కంటెంట్ ఉండాలా. మనం మాట్లాడేటప్పుడు దాంట్లో కంటెంట్ ఉండాలా. పవన్ కళ్యాణ్ గారిని తిడతం ద్వారా వీళ్ళేదో పెద్దోళ్ళు అవుతాం అనుకుంటే మాత్రం అది పొరపాటు. 11 స్థానాలకి తగ్గిపోతారు తప్ప పెరగరు. కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపైన మీరు మాట్లాడండి, పని చేయండి. అంతేగాని తప్పుడు ఆరోపణలు, నాయకుల క్యారెక్టర్ అసాసియేట్ చేయటాలు ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్తా ఉన్నాం. ఏ రోజన్నా సాక్షి ఛానల్లో డాక్టర్ సుధాకర్కి సంబంధించినటువంటి అంశం వచ్చిందా? జత్వాని ఇష్యూ వస్తే జత్వాని క్యారెక్టర్ని ఎంత దారుణంగా దిగజార్చి ఆ టీవీలో హనీ ట్రాపర్ అని ఎంత అవమానకరంగా మాట్లాడారండి. వీళ్ళు విలువల గురించి, టీవీల గురించి, వ్యవస్థల గురించి మాట్లాడుతూ ఉన్నారు. రైట్. లక్ష్మణ్ గారు చెప్పండి. ప్రసాద్ గారు ఇందాకలా రజనీ గారు ఒక మాట అన్నారు, మా కులంలో చడపుట్టవరా నువ్వో మా ఆడపిల్లల గురించి మాట్లాడితే, నువ్వో అమరావతి రైతుల గురించి మాట్లాడేదంటే అక్కడ అర్థమవుతుంది ఒక సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తులు మాత్రమే ఈ ధర్నాలు చేశారు, లేకపోతే పాదయాత్ర చేసి ఎంతవరకు తిరగారని వాళ్ళే ఒప్పుకున్నారు. అక్కడ రైతులు లేరు, వాళ్ళే ఉన్నారని ఆవిడ ఒప్పుకుంది. ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళలో రైతులు ఉండమ్మా, మీరు అడిగిన దానికి రజనీ గారు వినాలా అంటే మీరు అన్ని మాటగా నేను చెప్పాను, నేను ఎక్కడో తీసుకురాలా, మీరు అన్ని మాటగా నేను చెప్పాను. నేను అనేది ఏంటంటే అలాగే ఇంకో విషయం అన్నారు, మీరు 3 నాణ్యాలు తీసుకొచ్చారు, 3 నాణ్యాలతో మాట్లాడించారండి. 3 నాణ్యాలతో మనటి వరకు ఏమన్నారు, దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు, దాక్కున్నారు అన్నారు. లేదంటే ఎక్కడ ఉన్నారు, లేదా ఎక్కడ ఉంటారు, వస్తారు. రాజకీయ చేసే నాయకులు ఎక్కడికి పారిపోరు. కాకపోతే ఒక టైం తీసుకుంటే మీకు చెప్పాను నేను. ప్రసాద్ గారు గతంలో ఒక వారం రోజుల క్రితం గారు మీరు అడిగారు, నేనే అన్నా సార్ వస్తారు, ఒక 4 రోజులు వస్తారని మనమే ఈ డిస్కషన్ కూడా చేశాం. వచ్చారు, మాట్లాడారు. ఖచ్చితంగా ఎవరో ఎట్టి వెళ్ళిపోరండి. ఇప్పుడు 23 సీట్లు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పారిపోయారా? లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు పారిపోయారు కదా. వెళ్ళిపోయినా వస్తారు, వాళ్ళ రాజకీయం అది రాజకీయం చేస్తారు. అంతేగాని వెళ్ళిపోయారు, దేశం వదిలేసి వెళ్ళిపోతారు, ఉండరు, చేయరంటే మనం నోటుకు వచ్చిన ఆరోపణలు చేయకూడదు. ఇంకో విషయం, అలాగే రజనీ గారు ఇంకో విషయం అన్నారమ్మా. మీరు రజనీ గారి పాయింట్స్ వద్దులే కానీ కొడాల నాని గారు మాట్లాడిందాను, పేరు నాని గారు మాట్లాడిన దాని గురించి కోట్ చేసి చెప్పండి సార్. కొడాల నాని గారు ఏం మాట్లాడారంటే, నేను చంద్రబాబు నాయుడు గారు హిందూ అయితే తలనీలాలు అర్పించాలి కదంటే వాస్తవమే కదండి, అర్పించారు. అక్షరైనా సరే అర్పించాలా. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి అత్యధికంగా ఎక్కువ శాతం మంది వెళ్ళేది మాత్రం తలనీలాలు అర్పించడానికి వెళ్తారు. ఏరా మన పక్కింటి వాళ్ళు ఎవరిని అడిగినా ఏమంటారు, మా వ్యాపారం అభివృద్ధి చెందాలని, మా కొడుకు 10th క్లాస్ లేకపోతే ఎంటెక్ బీటెక్ మంచి మార్కులు రావాలనో, లేకపోతే మనం ఇంకా ఆరోగ్యంగా ఉండాలని ఏంటంటే మొక్కుబడి, తిరుపతి మొక్కుబడి అంటారండి. ఎక్కువ ప్రాధాన్యతగా మొక్కుబడి తీసుకుంటామని. మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా అటువంటి మొక్కుబడులు తీసుకున్నారా? అనేదంటే సర్వసాధారణంగా ఎవరైనా అంటారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఇంట్లోనే చాలా మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, చాలా దీంట్లో ఆయన మా నాన్నగారు ఆ ప్రమిదిలో ఉన్నటువంటి దీంట్లో సిగరెట్ పెట్టి వెలిగించారే, మా నాన్న ఆ సిపిఎం ఒక భావజాలు కలిగిన వ్యక్తి, మాకెక్కడ దేవుడి మీద నమ్మకం లేదని చిరంజీవి గారు అన్నారు. చిరంజీవి చాలా క్రిస్టల్ క్లియర్ గా అన్నారు.
దేవుడు అనేవాడు లేడు, కానీ ఉన్నాడని మన పిల్లలకు మనం చెప్పాలని అన్నారు. అలాగే ఇదే గారు స్వామి వివేకానంద గారు ఏమన్నారంటే, స్వామి వివేకానంద గారు అమెరికా వెళ్ళి హిందువుల గురించి చెప్పండి. స్వామి వివేకానంద గురించి ఎందుకని వినండి సార్, నేను అది పాయింట్ వస్తా. వివేకానంద గారు ఆకలితో చచ్చిపోకూడదు, అవసరమైతే గుట్టవాసమైన తినాలి అని ఎక్కడైతే ముస్లింలు మనల్ని ఇఫ్తార్ విందుకు పిలిచినప్పుడు అమ్మ మన పెద్ద ముక్కలేనా, పెద్ద మాంసమేనా అని అనుకుని తిన్నప్పుడు మనకెందుకు సార్ కులాల మతాల గోల? పవన్ కళ్యాణ్ గారు 2014 మీరు 2015 అనుకున్నారు, మీకెందుకు కులపచ్చి? మన సిద్ధాంతాలు ఏంటి సార్? మన సిద్ధాంతాలు ఏంటండి? కులాల కలిపి ఆలోచన పరిరక్షణ ఇవన్నీ ఆరిపోయినాయి పవన్ కళ్యాణ్ గారు. ఈ సిద్ధాంతాలు నమ్మి చాలా మంది మీ పార్టీలో జాయిన్ అయినాలే కదా, వాళ్ళందరూ ఇప్పుడు కొడాల నాని గారు, పేరు నాని గారు మాట్లాడిని సబబుగానే ఉన్నాయి అంటారు, అంతేనా? కొడాల నాని గారు మాట్లాడినా చాలా చక్కగా వివరంగా మాట్లాడారు. కొడాల నాని గారు అవనియండి, వల్లభనేని వంశీ గారు అవనియండి, అలాగే పేరు నాని గారు అవనియండి, చాలా చక్కగా ఎక్కడ కూడా అసభ్య పదజాలం వినియోగించుకున్న వాళ్ళు మాట్లాడింది వాళ్ళు మాట్లాడారు, ప్రశ్నించవలసి వచ్చింది ప్రశ్నించారు. దాన్ని తప్పుపట్టే విధానం వాళ్ళేదండి, ఎందుకంటే వాళ్ళ భాషలో మార్పు వచ్చింది. ఎందుకంటే లైవ్ లో జనసేన పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజ్ గారు అరే లంచా కొడుక చంపేస్తారు అంటే ఇంతవరకు సస్పెండ్ చేయలేదు సార్ పవన్ కళ్యాణ్ గారు. ఒక దళిత ఉద్యోగి, దళిత డాక్టర్ అయినటువంటి లైవ్ లో లంచా కొడుక నేను చంపేస్తానంటే హౌ డేర్ యూ? మీకు ఎంత కొవ్వు మదంతో కొట్టుకోపోతా మాట్లాడతారు. ఇప్పుడు రజనీ గారు విన్నారు కదా, రజనీ గారు ఫార్వర్డ్ చేస్తారు. కరెక్ట్ కాదండి, మీ మనసులో నువ్వేం చేస్తావా, నేను ఎమ్మెల్యేనే, నువ్వేం చేయగలవు ఒక అహంకారంతో మాటలు కాదా? రైట్. లక్ష్మణ్ గారితో లక్ష్మణ్ గారు, నిన్న వైసీపీ నాయకులు ఎవరైతే మాజీ మంత్రులుగా ఉన్నవారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అలాంటి భాష అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇప్పుడు మతం అన్నది వారి వ్యక్తిగత అంశం. వాళ్ళు తల్లిదండ్రులు ఇవ్వాలా, ఇవ్వకూడదా, మొక్కువాలనా లేదా, ఏ దేవుని మొక్కాలి, ఏ దేవుని పూజ చేయాలి అన్నది పూర్తిగా వ్యక్తిగత అంశము. నువ్వెందుకు తలనీలాలు ఇవ్వలేదు అనేటువంటి ప్రశ్నించేటువంటి హక్కు ఎవ్వరికి ఉండదు. ఇంట్లో భార్యకు పిల్లలకు కూడా ఉండదు తండ్రిని ప్రశ్నించే హక్కు ఆ విషయంలో. అది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛ. ఇప్పుడు ఆయన చదువుకునే కాలంలో ఏమైనా తల్లిదండ్రులు ఇచ్చడము మీరు చెప్పింది మంచి పాయింట్ చెప్పారు. ఆ స్వేచ్ఛ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉంటది కదండి. పద్దాక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు ఏడాలన్నా అందరి గురించే చెప్తున్నాయా, ఎవరి గురించి చెప్తున్నా నేను. ఇప్పుడు ఆయన కాలేజీలోనో స్కూల్లో చదివేటప్పుడు చిన్నప్పుడు తల్లిదండ్రులు ఇచ్చారో మనకైతే తెలియదు. ముఖ్యమంత్రి రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నా. నిజంగా ఈ రోజు వరకు నా యొక్క పరిశీలన మేరకు ఎప్పుడు ఆయన తల్లినీలాలు ఇవ్వలేదు. అయితే ఆయన తిరుపతికి అంటే తిరుమలకు వెళ్ళి దేవుని దర్శించుకోని రోజులంటూ లేవు కదా. ముఖ్యమంత్రి అయినా, మాజీ ముఖ్యమంత్రి అయినా తను రెగ్యులర్ గా దర్శనానికి వెళ్తున్నాడు. ఆయన తన దైవము, తనను కాపాడిన వ్యక్తి ఈ దేవుడే అని నమ్మాడు, వెళ్తున్నాడు. నమ్మకం ఇంపార్టెంట్, తల్లిలాలు ఇవ్వడము ఇంపార్టెంట్, కొత్త దుస్తులు ధరించడము అన్నది సంప్రదాయం, అది నమ్మకం కాదు. ఇక్కడ దేవుని మీద విశ్వాసం ఉన్న వాళ్ళు ఆ విశ్వాసం చూపడము, దర్శనం చేసుకోవటము, సాష్టాంగ నమస్కారాలు చేయడం ఇవన్నీ జరుగుతాయి తప్ప బట్టలే వేసుకున్నారు, కొత్తవే పాతవే, గుడి కొట్టించుకున్నారా లేదా, ఇవి కాదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఒకవేళ అలాంటి విశ్వాసమే ఉంటే రోజుకు 70 నుంచి 1,00,000 మంది దర్శనం చేసుకుంటారు. అక్కడ వాళ్ళందరూ తల్లినాలు ఇస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటది? ఇవ్వగలుగుతారా? ఇస్తారా? ఇస్తే అంత వసతులు ఉన్నాయి అక్కడ, ఇచ్చి తీసుకుని చేసే వసతులు ఏం లేవు. రోజు 1000 మందో 2000 మందో ఇస్తూ ఉంటారు. అది రొటీన్ ప్రాసెస్ నడుస్తుంటది. ఇక్కడ అంతే తప్ప
భక్తులైనంత మాత్రం తల్లిలాలు ఇవ్వాలా అనేది ఎక్కడైనా నియమ నిబంధనలు ఏమి ఉండదు కదా. అది వాళ్ళ యొక్క వ్యక్తిగత అంశము. అది కొంతమంది అవును. ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే నేను తల్లిలాలు ఇస్తానని మొక్కుకున్నారు అనుకోండి, ఆ మొక్కున్న వాళ్ళు నెరవేర్చుకోవడానికి వస్తారు. అంతేగాని దర్శనం చేసుకునే ప్రతిసారి తల్లిలాలు ఇవ్వాలనేది ఏ సంప్రదాయంలో కూడా లేదు, అది అవసరం కూడా ఉండదు అని నేను అనుకుంటున్నా. వీళ్ళిద్దరూ వీళ్ళు మొదటి నుంచి మనం చూస్తున్నాము, మంత్రి పదవుల్లో ఉండి కూడా బాధ్యత రహితంగా మాట్లాడారు, వాడని భాష వాడారు. నేను మంత్రి అని కూడా వాళ్ళు ఆలోచించుకోలేదు. ఇప్పుడు మాజీ మంత్రులు అయ్యారు, సరే కొంతకాలం రెస్ట్ తీసుకున్నారేమో, మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు పిలిచి వాళ్ళకి ఏమి చెవులో ఊదాడో తెలియదు. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మొదలు పెట్టనివ్వండి, విమర్శలు చేయొద్దని ఎవరు అనరు. రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాలను తప్పు పట్టాలా, అంతేగాని వ్యక్తిగత అంశాల జోలికి పోతామంటే అందరి వ్యక్తిగత జీవితాలు అన్ని సక్రమంగా ఉంటాయా? ఎవరున్నారు అన్ని సక్రమంగా ఉన్నటువంటి నాయకులు రాజకీయ పార్టీల్లో, ఇన్క్లూడింగ్ నరేంద్ర మోడీ గారు? అన్ని సక్రమంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు చూపించండి, ఒక్క పేరు చెప్పండి చూద్దాం. ఉన్నారేమో? ఎవరు ఉండరు. దేవుడే లేడు అని చెప్పి కమ్యూనిస్టులు నేను స్వయంగా చూశాను. విధానాలపైన ఏదైనా విమర్శలు ఉంటే చేసుకుంటే అది హుందాగా ఉంటది. వెళ్ళాలి. రైట్, వెళ్ళాలి. ఎవరుంటారు ఇప్పుడు ఈ యొక్క వ్యవస్థలో? మనిషి అన్నవాడు తప్పు చేయకుండా ఉండగలడం అసాధ్యము. ఋషులు అని చెప్పుకునే వాళ్ళు, దైవభక్తి అని చెప్పుకునే వాళ్ళు, గడ్డాలు పెంచి మఠాలు పీఠాధిపతులు నిర్వహించే వాళ్ళు తప్పు చేయడం లేదా? చేశారు కదా. నా ఆత్మ జగన్మోహన్ రెడ్డి గారని ఒక మతానికి ప్రబోధం చేసేటువంటి వ్యక్తి అనొచ్చా? ఆత్మ దేవుడా ఈ జగన్మోహన్ రెడ్డి? ఎలా మాట్లాడాడు ఆయన? తప్పు అది అందరూ విమర్శించలేదు అప్పుడు ఆయన. మరి ఇక్కడ ఎవ్వరు కరెక్ట్ కాదు ఈ విషయంలో. మానవ జీవితంలో మన రెగ్యులర్ లో మనం తప్పులు చేయకుండా ఏమి ఉండలేము. ఏ ఒక తప్పులు ఇంట్లో కుటుంబ పరంగా అనేక సమస్యలు వస్తాయి, తప్పులు జరుగుతూనే ఉంటాయి. అంత మాత్రాన ఆయన గుండు చేసుకోలేదు అనేది పెద్ద ఇష్యూ లాగా మాట్లాడము అన్నది కరెక్ట్ కాదు. రెండోది, ఇప్పుడు ఆయనకు కూడా చర్మానికి సంబంధించిన జబ్బు కూడా ఉంది. అది ఎప్పటి నుంచో గుండు చేయించుకుంటే రక్తం వచ్చేస్తుంది తెలుసా ఆ జబ్బు. అంటే మనం మామూలుగా మాట్లాడుకున్నాం ఒక మామూలు వ్యక్తులుగా ఏమైపోతుంది, ఉంటాయి కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏదో గడ్డం ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంతమంది గడ్డం పెంచుకుంటారు. ఎందుకు గడ్డం పెంచుకున్నావు అంటే వానికి అరే దీని మీద బ్లేడ్ పెడితే కనుక మొత్తం రియాక్షన్ వస్తుంది, చర్మం అంతా ఇదైపోతుంది అని చెప్పి చేసుకోరు. హెల్త్ పరంగానే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారులేండి. విమర్శలు సద్విమర్శలు చేయండి. మీరు ఇప్పుడు అక్కడ కూటమి ప్రభుత్వం, ఆ కూటమిలో బీజేపీ కానీ జనసేన కానీ ఇప్పుడు ప్రశ్నించలేదు. తప్పులు జరిగినా కూడా ప్రశ్నించగలిసిన వాళ్ళు ఎవరు? మీరు వైఎస్ఆర్సీపీ ఒకటే మిగిలింది. మీరేనా ప్రశ్నించాల్సింది? ఇప్పుడు శుభ్రంగా నిలదీసి ప్రశ్నించండి ఎక్కడ తప్పులు జరిగినా కూడా. ఇప్పుడు ఈ విషయంలో లడ్డూల విషయంలో కూడా వాస్తవాలు తెలుసామని అడగండి. ఎందుకు సిబిఐని విచారణ చేపించు అని చెప్పి ప్రధానమంత్రికి రాసిన లేఖలో జగన్మోహన్ రెడ్డి రాయలేదు? రాయాలిగా, రాసి ఉండాలి కదా మరి ఆ మాట. రైట్ సార్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. విజయకిరణ్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, లక్ష్మణరావు గారు వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే రజనీ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, ఉప్పల్ లక్ష్మణ్ గారు రాజకీయ విశ్లేషకులు, అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు కలుద్దాం.